హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు దైవోపహతుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవనింద అనేక ఆపదలకు దారి తీస్తుంది. నీకు ఇలా శ్రమ కలగడానికి కారణం దైవదూషణ కాదు కదా. దేవతలను నిందించి పడరాని కష్టాలు పడిన యౌధేయ శృంగుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆది కాలంలో సింధు ప్రాంతంలోని అరణ్యాలలో అనేక ఆటవిక తెగల వాళ్ళు ఉండేవారు. వారిలో యౌధేయులు అనే వాళ్ళు ఒక తెగ. వాళ్ళు అరణ్యాలలో తిరుగుతూ మృగాలను వేటాడుతూ పశుప్రాయులుగా జీవించేవారు. ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి శక్తులు, సాహసము, బుద్ధిబలము అసాధారణమైనవి. కుర్రవాడుగా ఉండగానే యౌధేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ చాలా మేలు పొంది వాణ్ణి తమ నాయకుడిగా చేసుకున్నారు. శృంగుడు తన సమస్త శక్తులను ధారపోసి తన జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాడు. యౌధేయులుండే ప్రాంతానికి చేరువలో మాయావులు అనే జాతి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు అద్భుతమైన మాయలు తెలిసిన వాళ్ళు. వారి వద్ద అంతులేని ధనరాశులుండేవి. మేడలు, మిద్దెలు కట్టడం వారికి తెలుసును. కానీ మాయావులు బలమైన జాతి కాదు. వాళ్ళు కోటలు నిర్మించుకొని వాటి మధ్య నిర్భయంగాను నిశ్చింతగాను జీవిస్తూ ఇతరుల సంగతి పట్టించుకునేవారు కారు. శృంగుడు తన జాతి వాళ్లను మంచి యోధులుగా తయారు చేసి మాయావుల కోట మీదకి దాడులు జరిపాడు. మాయావులు మొదట్లో తమ మాయలతో ఆటవికులకు దిగ్భ్రమ కలిగించినా శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు ఫలించక చివరకు పూర్తిగా ఓడిపోయారు. వారి కోటలు శృంగుడి వశమయ్యాయి. వివిధ శిల్పులను బానిసలుగా పట్టుకుని శృంగుడు వారి చేత ఒక మహానగరం నిర్మింపచేసి వారి నుంచి కొల్లగొట్టిన సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నటిదాకా ఆటవిక జీవితం గడిపిన యౌధేయులకు శృంగుడి ధర్మాన నాగరిక వృత్తులు, కళలు లభించాయి. వాళ్ళు వ్యవసాయము, పశువుల పెంపకం నేర్చుకుని ఎన్నడూ ఎరగనంత సుఖంగా జీవించడం ఆరంభించారు. వారికి ఇప్పుడు శృంగుడు ఎంతో ప్రియమైన రాజు. అయితే శృంగుడు తన ప్రజలలో ఒక్క లోపం గమనించాడు. ప్రజలు ఇప్పుడు నాగరిక జీవనం నేర్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు, నమ్మకాలు ఇంకా వెనకటిలాగే అనాగరికంగా ఉన్నాయి. వారికి మూఢ విశ్వాసాల వల్ల నష్టం కలుగుతుందని చెప్పటానికి శృంగుడు తన జాతి వారినందరినీ రాజభవనం ముందున్న విశాలమైన మైదానం మీద సమావేశం కమ్మని కబురు చేశాడు. శృంగుణ్ణి దేవుడి అవతారంగా భావిస్తున్న యౌధేయులు రాజభవనం ముందు హాజరయ్యారు. వారి వెనుక ఒక కొండ ఉన్నది, ముందు రాజభవనం ఉన్నది. శృంగుడు రాజభవనం మిద్దె మీదకి వచ్చి తన ప్రజలను చూశాడు. అతన్ని చూడగానే ప్రజలు జయధ్వానాలు చేశారు. అతడు వారిని సంబోధిస్తూ, నేను మిమ్మల్ని ముందు ఒక్క విషయం అడగాలి. మీరిప్పుడు వెనకటి కన్నా సుఖంగాను, ఆరోగ్యంగాను, ఉన్నతంగాను జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో ఆలోచించారా అని అడిగాడు. అంతా ఆ దేవతల అనుగ్రహం అన్నారు ప్రజలు. శృంగుడు ముఖం చిట్లించి, ఇందులో దేవతల ప్రమేయం ఏమున్నది అన్నాడు. ఆ తరువాత అతను ఏమన్నాడో ఎవరికీ వినిపించలేదు. భయంకరమైన ఉరుముల లాంటి ధ్వనులు భూమి ఆకాశాలు నిండాయి. నేల కంపించి నెర్రలు విచ్చింది. ఆ నెర్రలలో నుండి పాములు, మండ్రగబ్బలు, పెద్ద పెద్ద కాళ్ల జర్రులు బయటకు వచ్చాయి. రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది. దాని శిఖరం వెనుక నుంచి ఎర్రని మంటలు, భయంకరమైన నల్లని పొగ ఆకాశం ఎత్తులేచాయి. ప్రజల మీద భస్మం రాలసాగింది. శృంగుడు ధరించిన అందమైన బట్టలు క్షణంలో మసిగుడ్డల్లాగా అయిపోయాయి. జనం పారిపోయారు. ఆ ఉపద్రవంతో చాలా బీభత్సం జరిగింది. భూకంపాలకు నగరంలోని ఇళ్లన్నీ చాలా భాగం కూలిపోయాయి, కొన్ని దెబ్బతిన్నాయి. జనం చాలా మంది చనిపోయారు. అగ్నిపర్వతం శాంతించిన అనంతరం ఎక్కడ చూసినా బూడిద కుప్పలే మిగిలాయి. యౌధేయులకు శృంగుడిలో విశ్వాసం పోయింది. అతను దైవదూషణ చేసి దేవతలకు ఆగ్రహం తెప్పించి సర్వనాశనం చేశాడు. వాళ్లకు అతని పట్ల ఉండే విశ్వాసం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది. ఈ వార్త
ఉత్తర ప్రాంతాన ఉండే యవనరాజు రావలుడికి తెలిసింది. అతను తన సైన్యాన్ని వెంటబెట్టుకుని శృంగుడిపైకి యుద్ధానికి వచ్చాడు. శృంగుడు తన ప్రజలను యుద్ధానికి పురిగొల్పాడు. కానీ వాళ్ళు తమ రాజును దైవోపహతుడిగా భావించి యుద్ధం చేయ నిరాకరించారు. శృంగుడు శత్రువుకు చిక్కకుండా తన సైంధవాశ్వం మీద పారిపోయి కొద్దిలో చావు తప్పించుకున్నాడు. అతనికి ఇప్పుడు తన వారితో సహా అందరూ శత్రువులే. మాయావులకు, యవనులకు, ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పుగానే వెళ్ళాలి. అతను అతి ప్రయాస మీద ఎడారి దాటి 20 రోజుల అనంతరం ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని చేరుకున్నాడు. అతనికి ఆ నగరంలో ఒక ఉద్యానం కనిపించింది. కానీ ఆ సమయంలో అందులో రాజకుమార్తె కేసిని విహరిస్తూ ఉండటం చేత అతన్ని భటులు లోపలికి పోనివ్వడం లేదు. అందుచేత అతను ఉద్యానం వెలుపల ఒక చెట్టు నీడన పడుకుని నిద్రపోయాడు. కొంతసేపటికి రాజకుమార్తె పరిచారిక ఒకటి బయటకు వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళి రాజకుమార్తెతో చెప్పింది. రాజకుమార్తె కేసిని అతన్ని తన దగ్గరికి పిలిపించుకుని అతని పరిస్థితి గ్రహించి పళ్ళు, పానీయాలు ఇప్పించింది. కొంచెం ఆహారం లోపల పడగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది. అతను మామూలు బాటసారి కాదని రూఢి చేసుకుని కేసిని, మీరెవరు? మీది ఏ దేశం? ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని అడిగింది. కేసిని గొప్ప సౌందర్యవతి. ఆమెను చూడగానే శృంగుడికి ప్రేమ కలిగింది. కానీ ఆమె చూపే ఆదరం అతన్ని బాధించింది. అతను నిస్పృహతో, నేను ఇప్పుడు ఎవరినీ కాను, కానీ ఒకప్పుడు శక్తిమంతుణ్ణి, సమర్థత చూపినవాణ్ణి అన్నాడు. కేసిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకుపోయి తన తండ్రితో తనకు అతన్ని పెళ్లాడాలని కోరిక ఉన్నట్టు చెప్పింది. ఊరు పేరు తెలియని వాణ్ణి ఎలా పెళ్లాడుతావు? నువ్వు సరేనంటే ఎంతలేసి రాజకుమారులు నిన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు కేసిని తండ్రి. కేసిని శృంగుణ్ణి మరొకసారి అతని సంగతి అడిగి, మీరు కూడా ఒక రాజకుమారుడే అని నేను నమ్ముతున్నాను. మీరు మీ విషయం చెప్పినట్టయితే మనకు మా తండ్రి పెళ్లి చెయ్యవచ్చు అన్నది. శృంగుడు కంగారపడి, అంత అదృష్టానికి నేను నోచుకోలేదు, నా దశ బాగా లేదు అంటూ తన కథ అంతా కేసినికి చెప్పాడు. అతను యోధయ్య శృంగుడని తెలియగానే కేసిని ఎంతో సంతోషించింది. కొద్ది కాలం కిందట అతన్ని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విని ఉన్నది. ఆమె అతనితో, మీరేమీ విచారించకండి, మనకి పెళ్లి అయితే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది, మీరు తిరిగి రాజు కావచ్చు, మీ చెడ్డ రోజులు అయిపోయాయి అనుకోండి అన్నది. ఆమె వెళ్ళి తన తండ్రికి శృంగుడి వృత్తాంతం చెప్పింది. కానీ ఆయన సంతోషించి వివాహానికి ఒప్పుకోవడానికి మారుగా వెలవెలపోయి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు. కేసిని ముందే రహస్య మందిరానికి వెళ్ళి ఒక తెరచాటున దాగి రాజు, మంత్రులు జరిపిన చర్చ అంతా విన్నది. మొదట రాజు తన మంత్రులకు శృంగుడు వృత్తాంతం అంతా చెప్పి, అతను ఇప్పుడు మన అతిథిగా ఉన్నాడు అన్నాడు. వెంటనే ఒక మంత్రి, మహారాజా, రావలుడు బలవంతుడు, మనం ఈ శృంగుణ్ణి బంధించి అతనికి అప్పజెప్పితే మనం రావలుడితో శాశ్వత మైత్రి సాధించవచ్చు అన్నాడు. అతిథిని శత్రువుకు పట్టి ఇవ్వటం ధర్మం కాదు, అతన్ని వెంటనే సాగనంపటం మంచిది. లేకపోతే అతను ఇక్కడ ఉన్నట్టు తెలిసి రావలుడు మనపైకి యుద్ధానికి రావచ్చు అన్నాడు మరొక మంత్రి. మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన మీదట రాజు, అమ్మాయి అతన్ని పెళ్లాడగోరుతున్నది, లేకపోతే మనకి సమస్యే లేదు అని అసలు సంగతి బయటపెట్టాడు. ఈ మాట వింటూనే ఒక మంత్రి, మహారాజా, అమ్మాయి గారి కోరిక తీరటానికి ఒకటే మార్గం, మనమే పరిసర రాజులను చేర్చుకొని ఈ రావణుడి మీద యుద్ధం చేద్దాం. అతని మూలంగా అనేక దేశాలకు శాంతి లేకుండా ఉన్నది. అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేటట్టు చేద్దాం. అందువల్ల శృంగుడి సమస్య తీరుతుంది, అమ్మాయి గారి కోరిక తీరుతుంది అన్నాడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రావణుణ్ణి హతమార్చడానికి అనేక చిల్లర దేశాల వాళ్ళు కలిసి వచ్చారు. పెద్ద సేన తయారయ్యింది. అందులో శృంగుడు ఒక సామాన్య యోధుడిగా చేరాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యవన రావణుణ్ణి శృంగుడు స్వయంగా ఎదిరించి తాను తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపాడు. తరువాత శృంగుడు తన జాతి వారంతా ఏమయ్యారని విచారిస్తే
చాలామంది తిరిగి ఆటవిక జీవితం జీవిస్తున్నట్టు, కొంతమంది యవనుల దగ్గర, మాయావుల దగ్గర బానిసలుగా ఉంటున్నట్టు తెలిసింది. అతను అటవికులనందరినీ మళ్ళీ చేరదీసి తిరిగి పట్టణం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తరువాత కేసినిని పెళ్లాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దైవోపహతుడైన యౌధేయ శృంగుడిపై దేవతలు తిరిగి ఎందుకు కరుణించారు? అతని జాతి వాళ్ళు తిరిగి అతని అండన ఎందుకు చేరారు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శృంగుడు దైవోపహతుడన్న మూఢ విశ్వాసం అతని జాతి వాళ్ళది. అలాంటి మూఢ విశ్వాసాలను వదిలించడానికి అతను వారిని సమావేశపరిచిన సమయంలో యాదృచ్ఛికంగా అగ్నిపర్వతం పేలింది. మూఢులైన యోధేయులు దాన్ని దైవ నిర్ణయంగా భావించారు. కానీ ఆ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దైవానుగ్రహం మళ్ళీ కలిగిందని అతని అండ చేరారు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు పురుష ద్వేషిణి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని చూస్తే విశ్వమిత్రుడిలాగా నువ్వు కూడా స్త్రీ ద్వేషానికి గురి అయ్యావా అని అనుమానం కలుగుతున్నది. శ్రమ తెలియకుండా నీకు విశ్వమిత్రుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శ్రీపురంలో విశ్వమిత్రుడు అనే ధన సంపన్నుడైన యువకుడు ఉండేవాడు. అతను విశాల హృదయము, ఉదార స్వభావము కలవాడు. అతనికి యుక్త వయసు రాకముందే పెద్దలెవరూ మిగలకుండా పోయిన కారణం చేత బంధువులు, స్నేహితులు అతన్ని కనిపెట్టి ఉండి పెళ్ళియుడు రాగానే పొరుగుళ్ళో ఒక అందమైన పిల్లను చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేసి తమ బాధ్యత నిర్వర్తించారు. విశ్వామిత్రుడు భార్య మిత్రవింద అందమైనదే కాని భర్తకు అనుకూలవతి కాదు. ఆమె తన భర్తను చూసి చిరాకు పడుతూనూ చేదరించుకుంటూనూ ఉండేది. అతను దగ్గరికి వస్తేనే ఆమెకు తేళ్లు జర్రెలు పాకినట్టు ప్రవర్తించేది. తన భార్య అందచందాలకు మురిసిపోయిన విశ్వామిత్రుడు మొదట్లో ఆమెకు తల్లిదండ్రులు ఇష్టం లేని సంబంధం చేశారనుకున్నాడు. కానీ అది పొరపాటని ఆమె మాటలలో తేలిపోయింది. ఆమె ద్వేషం తన భర్త మీద మాత్రమే కాదు, మగజాతి అంటేనే ఆమెకు చెప్పరానంత అసహ్యం. మగవాళ్ళు ఆడవాళ్ల పాలిట పిశాచాలు. బుద్ధిగల ఏ ఆడది పెళ్ళాడరాదు. నేను పెళ్లి వద్దు మొర్రో అంటుంటే వినిపించుకోకుండా మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు అన్నది మిత్రవింద ఒకసారి. ఆ మాట విన్నాక విశ్వామిత్రుడికి కొంత ఆశ కలిగింది. మగవాళ్ళందరూ భార్యల పట్ల పిశాచలలాగా ప్రవర్తించరని, తాను తన భార్యను ఎంతైనా సుఖపెట్టగలడు అని తెలిసి వస్తే ఆమె మారుతుంది అనుకున్నాడతను. దాంపత్య సుఖం అనుభవమైన మీదట ఆమె మనస్తత్వం మారుతుంది అన్న ఉద్దేశంతో అతను బలాత్కారంగా ఆమెతో దాంపత్య జీవితం గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. దాంపత్య సుఖం మిత్రవిందను ఏమాత్రమూ మార్చలేకపోయింది. ఆమె అతన్ని పూర్వంలాగే చెదరించుకుంటూనే వచ్చింది. ఇంతలో ఆమె గర్భవతి అయినట్టు రూఢి అయ్యింది. పిల్లలను కని మాతృత్వం అనుభవంలోకి వస్తే ఆమె తప్పక మారుతుంది అనుకున్నాడు విశ్వామిత్రుడు. కాలక్రమాన మిత్రవింద కవల పిల్లలను కన్నది. కానీ ఆమెలో ద్వేషభావం తగ్గడానికి బదులు పెరిగిపోయింది. అసలే మొగుడితో రోతపడుతున్న తనకు దిక్కుమాలిన పిల్లలు కూడా దాపురించారని ఆమె వాపోయింది. ఇక విశ్వామిత్రుడికి తన భార్య బాగుపడి అనుకూలవతిగా మారుతుంది అన్న భ్రమ తొలగిపోయింది. అతను భార్యకు గాని మిత్రులకు గాని చెప్పకుండా అడవులను పట్టిపోయాడు. అడవి మార్గంలో విశ్వామిత్రుడికి శతవృద్ధుడైన సిద్ధుడు ఒకడు కనిపించి, నాయనా, నీకు తొందర పని ఏమీ లేకపోతే ఒక్క ఘడి ఆగు. ఈ లోపల నేను దేహం చాలించబోతున్నాను. నాకు తెలిసిన కామరూప విద్యను నీకు దానం చేస్తాను. అందుకు బదులుగా నా కళేబరానికి దహన సంస్కారాలు చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అని కోరాడు. విశ్వామిత్రుడు ఆయనకు దహన సంస్కారం చెయ్యటానికి ఒప్పుకున్నాడు. సిద్ధుడు అతనికి కామరూప విద్యనిచ్చి ప్రాణాలు వదిలాడు. విశ్వామిత్రుడు అక్కడే చితి పేర్చి సిద్ధుడి కళేబరాన్ని దహనం చేస్తూ చితి వద్ద నిలబడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతను తిరుగుముఖం పట్టి శ్రీపురానికి వచ్చేశాడు.
అతను ఊరు చేరేసరికి చాలా రాత్రి అయ్యింది. అతను తన విద్యతో ఆడదాని రూపం ధరించి తన ఇంటికి ఎదురుగా ఉండే దేవదత్తుడనే యువకుడి ఇంటి తలుపు తట్టాడు. నిద్రాభంగమైన దేవదత్తుడు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసి చూసేసరికి అప్సరసలాంటి ఆడది కనిపించగానే అతని నిద్రమత్తు అంతా వదిలిపోయింది. నా పేరు సుమిత్ర. మాది దూరదేశం. నేను నా తల్లిదండ్రుల వెంట ఈ దేశం వస్తుంటే దారిలో దొంగలు మమ్మల్ని దోచుకుని నా తల్లిదండ్రులను చంపేశారు. నేను ఎలాగో ప్రాణాలతో తప్పించుకుని ఇలా వచ్చాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇయ్యగలరా అని అడిగాడు స్త్రీ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు. అలాగే ఇస్తాను, కానీ రేపు మాత్రం నీకు ఎవరుంటారు? ఎక్కడ కనిపోతావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు దేవదత్తుడు. అందుకు సుమిత్ర ఒప్పుకున్నది. మర్నాడు వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం అయ్యింది. త్వరలోనే మిత్రవిందకు సుమిత్రకు స్నేహం కలిసింది. సుమిత్రకు మిత్రవింద పిల్లలంటే అమితమైన ఇష్టం. ఎప్పుడూ వాళ్లను ముద్దు చేసి ఆడించేది. ఆ కవల పిల్లలు కూడా తల్లి మీద కన్నా ఎదురింటి సుమిత్ర మీద ఎక్కువ ప్రేమ చూపేవారు. సుమిత్ర తన మొగుణ్ణి గురించి ఆపేక్షగా మాట్లాడటము, పిల్లలంటే ప్రాణం ఇవ్వటము చూసి మిత్రవింద ఆశ్చర్యపడింది. క్రమంగా ఆమెలో ఏదో మార్పు రావటం సుమిత్ర కనిపెడుతూ వచ్చింది. ఆమె ఇప్పుడు తన పిల్లల నుంచి కొంత ఆనందం పొందుతూ వస్తున్నది. ఒకసారి సుమిత్రతో ఆమె, నీ జీవితం పుష్పించిన చెట్టులాగా ఉన్నది, కానీ నా జీవితం మోడు చెట్టు అని నిట్టూర్చింది. అప్పుడు సుమిత్ర, అన్నట్టు అడుగుదామని మరిచిపోతున్నాను. నీ పిల్లల తండ్రి ఏ దేశం వెళ్ళాడు? ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగింది. వెంటనే మిత్రవింద కళ్ళనీళ్లు పెట్టుకుని, నా వంటి ఎండుకట్టెతో ప్రాణం విసిగి ఆయన ఇల్లు విడిచిపోయారు. ఇంక వచ్చేదేమిటి అన్నది. తన భార్య మనసు పూర్తిగా మారిందని నమ్మకం కుదిరినాక సుమిత్రగా ఉన్న విశ్వామిత్రుడు తన కామరూప విద్యతో తిరిగి మామూలు మనిషి అయి తనకు జరిగిందంతా చెప్పి, ఆడదానికి భర్త సుఖము, పిల్లల మీది ప్రేమ అంతులేని ఆనందం ఇస్తాయని స్వానుభవంతో తెలుసుకున్నాను అని అన్నాడు. మిత్రవింద ఆనంద భాష్పాలు రాలుస్తూ అతని కాళ్ల మీద పడి, అందరూ ఆడవాళ్లు నాలాగా ఉంటారని ఎందుకు అనుకున్నారు? నా మూలంగా మీరు అడవులు పట్టిపోకుండా మరొకతను పెళ్ళాడి ఉంటే మీకు చాలా కష్టాలు తప్పేవి అని అన్నది. లేదు లేదు, ఇంకొకతను పెళ్ళాడాలి అనుకుంటే అడవులకెందుకు పోతాను? నేను ఆ పని చేయటానికి కారణం నువ్వు కాదు, నిన్ను మార్చలేకపోయినందుకు నాలో కలిగిన విరక్తి. నేను భార్యగా కోరింది నిన్నే, కానీ నువ్వు ఉండిన విధంగా కాదు అని అన్నాడు విశ్వామిత్రుడు. అటు తరువాత వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించారు. మిత్రవింద తన వంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకత ఉండదు అనుకున్నది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సృష్టిలో ఎన్నో ఆనందమయ రూపాలు ఉండగా విశ్వామిత్రుడు ఏరు కోరి స్త్రీ రూపం ఎందుకు ధరించాడు? ధరించిన వాడు తన ఇంటి సమీపానికి ఎందుకు వచ్చాడు? పురుషులలో కొత్తగా మంచి ఏమీ చూడకుండానే మిత్రవింద తన పురుష ద్వేషాన్ని ఎలా మార్చుకున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పురుషులు ఒకే జీవితంలో భాగస్వాములు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కారణం కూడా వారి ఉమ్మడి జీవితమే. ఆ జీవితంలో ఎలాంటి లోపమూ లేనప్పుడు స్త్రీకి పురుష ద్వేషము, పురుషుడికి స్త్రీ ద్వేషము రాదు. మిత్రవింద పురుష ద్వేషిణి అనటం పొరపాటు. ఆమె స్త్రీ ద్వేషిని కూడాను. అందుకే ఆమెకు వివాహం అంటే ఇష్టం లేదు. స్త్రీలకు సహజంగా ఇష్టమయ్యే దాంపత్య జీవితం అంటేను, మాతృత్వం అంటేను ఇష్టం లేదు. ఆమెలో స్త్రీ ద్వేషం ఉన్నదని తెలియక విశ్వామిత్రుడు ఆమెను స్త్రీగా ఆనందపరచాలని చూసి విఫలుడయ్యాడు. స్త్రీకి సహజంగా పురుష ద్వేషం ఉంటుందో ఉండదో చూడటానికే అతను స్త్రీ రూపం ధరించాడు. స్త్రీ జీవితంలో ఆనందం ఉండే పక్షంలో దాన్ని తన భార్య చూడగలందులకు అతను తన ఇంటి ప్రాంతానికే వచ్చాడు. స్త్రీకి సహజంగా భర్తపైన పిల్లలపైన ద్వేషం ఉండదని అతనికి తెలిసింది. మిత్రవిందలో కలిగిన పరివర్తన కూడా స్త్రీ ద్వేషం పోవటం ద్వారానే జరిగింది. ఆమె సుమిత్రను చూసి స్త్రీ జీవితం మీద రోత పోగొట్టుకున్నది. ఆమెలో స్త్రీ ద్వేషం పోగానే పురుష ద్వేషం కూడా పోయిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు
పరిస్థితుల ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నిజంగా అసహాయ శూరుడివి. ఇంకొకరి సహాయం లేకుండా నువ్వు దుర్ఘటమైన పనికి ఒడికట్టావు. చాలామంది నీలదత్తుడిలాగా విఘ్నాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడిపోతారు. శ్రమ తెలియకుండా నీకు నీలదత్తుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం విజయపురి అనే నగరంలో సోమనాథుడు అనే నౌకా వ్యాపారి ఉండేవాడు. ఆయన దేశాంతరాలతో వ్యాపారం చేసి కోట్లు గడించాడు. సోమనాథుడి కొడుకు నీలదత్తుడు. నీలదత్తుడికి యుక్త వయసు వచ్చే సమయానికి సోమనాథుడు తన నౌకల నిండా సరుకులు వేసుకుని సముద్రం మీద పోతూ ఉండగా మధ్యదారిలో తుఫాను వచ్చి నౌకలన్నీ మునిగిపోయాయి. అనేక లక్షల ఖరీదు చేసే సరుకుతో పాటు సోమనాథుడు కూడా పోయాడు. 2 సంవత్సరాలు గడిచాయి. సోమనాథుడు తిరిగి రాలేదు. అతని భార్య దిగులుతో మంచం పట్టి కొంతకాలానికి మరణించింది. వర్తకంలో సోమనాథుడితో సంబంధాలు గల వర్తకులు దొంగలెక్కలు చూపించి సోమనాథుడి ఆస్తి అంతా కాజేశారు. డబ్బుకు సంబంధించిన బాధ్యతలు ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా జీవితం గడపడం మాత్రమే నీలదత్తుడు ఎరుగును. అందుచేత అతను తన తండ్రి ఆస్తిలో కొంచెం కూడా దక్కించుకునే ప్రయత్నం చెయ్యక దిక్కులేని పక్షి అయిపోయాడు. బికారిగా మిగిలిన నీలదత్తుడికి బంధువులెవరూ సహాయం చెయ్యలేదు. కానీ సోమనాథుడి బాల్య స్నేహితుడు నవకుబేరుడు అనే ఆయన అతన్ని చేరదీసి తన ఎంట ఉంచుకుని అతనికి ఆశ్రయం ఇచ్చాడు. నవకుబేరుడు ఆ దేశపు రాజుకు కుడి భుజం లాంటివాడు. ఆయన తరచుగా రాజభవనానికి వెళ్ళి రాజుగారితో మాట్లాడి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి నీలదత్తుణ్ణి తన వెంట రాజభవనానికి తీసుకుపోయినప్పుడు రాజకుమార్తె లావణ్యవతి అతన్ని చూసి అతని అందానికి ముగ్ధురాలై అలాంటివాడు తనకు భర్త అయితే తన జన్మ తరిస్తుంది అనుకున్నది. అతను ఒకప్పుడు గొప్ప ధనికుడని, ప్రస్తుతం అతనికి ఏమీ లేదని, అతను నవకుబేరుడు పోషణలో ఉంటున్నాడని తెలిసి ఆమె అతనిపై ఎంతగానో జాలిపడింది. నీలదత్తుడికి మాత్రం తన స్థితి తలుచుకుంటే అసహ్యం వేసింది. నవకుబేరుడు ఎంట ఎంతకాలం ఉన్నా తన స్థితి మారదు. తాను స్వతంత్రంగా ఏదన్నా వ్యాపకం కల్పించుకోవాలన్నా తనది అంటూ చిల్లి గవ్వ కూడా లేదు. ఇంకొకరి నీడన బతుకుతున్నంత కాలము తనకు స్వేచ్ఛ కూడా లేదు. అందుచేత ఒకనాటి రాత్రి నీలదత్తుడు నవకుబేరుడు ఎంట కొంత ధనము, వజ్రాభరణాలు తస్కరించి మూటగట్టుకుని రహస్యంగా బయలుదేరాడు. ఆ ధనంతో గౌరవంగా బతకాలని అతని ఆలోచన. కానీ అతను ఆ రాత్రే నగర రక్షక భటులకు దొరికిపోయాడు. తాను ఎవరో, తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో, రాత్రివేళ తాను వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, నీలదత్తుడు తాను ఎవరో, తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో, అర్ధరాత్రి వేళ తాను వాటిని తీసుకుని ఎక్కడికి పోతున్నాడో నీలదత్తుడు చెప్పలేకపోవటం చేత భటులు అతన్ని దొంగగా పరిగణించి ఆ రాత్రికి అతన్ని కారాగృహంలో బంధించి ఉంచి మర్నాడు రాజాస్థానానికి తీసుకుపోయి రాజు ముందు పెట్టారు. మూటలోని నగలు నవకుబేరుడివని తేలిపోయింది. నీలదత్తుడు నవకుబేరుడి ఎంట తలదాచుకుంటున్న సంగతి రాజుకు తెలుసును. విశ్వాసఘాతకుడు, దొంగ అయిన నీలదత్తుడికి రాజు కఠిన శిక్ష ఇచ్చేవాడే కాని నవకుబేరుడు స్వయంగా అడ్డుపడి ఆ కుర్రవాణ్ణి క్షమించి వదిలిపెట్టమని రాజును వేడుకున్నాడు. రాజు నీలదత్తుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. నవకుబేరుడు అతను దొంగిలించినదంతా నీలదత్తుడికి ఇస్తూ, ఎక్కడ ఉన్నా క్షేమంగా బతుకు బాబు అన్నాడు. రాజకుమార్తె నీలదత్తుడు దొంగగా పట్టుబడినందుకు అసహ్యపడలేదు గాని అతనికి దేశ బహిష్కారం జరిగినందుకు బాధపడింది. నీలదత్తుడు విజయపురం వదిలి అవంతిపురం చేరి అక్కడ కొంతకాలం వైభవంగా జీవించాడు. స్వతంత్రంగా బతకడానికి తాను ఏ వ్యాపకం పెట్టుకోవాలో నిర్ణయించుకునే లోపల అతని వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. తరువాత అతను దొంగగా మారి అందులో నైపుణ్యం సంపాదించి గజ దొంగగా తయారయ్యాడు. చోర విద్యలో ఆరితేరిన అనంతరం నీలదత్తుడికి తన దేశం మీద బుద్ధి మళ్ళింది. అతను ఒకనాటి రాత్రి కాపలా వాళ్ల కన్ను కప్పి విజయపురి ప్రవేశించాడు. అక్కడ అతను తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా విజయవంతంగా దొంగతనాలు చేస్తూ కొంతకాలం గడిపాడు.
ఒకనాడు అతనికి రాజకుమార్తెను చూడాలనిపించింది. ఆ కోరిక తీర్చుకునేటందుకు ఒక రాత్రి రాజభవనంలో ప్రవేశించి ఒక్కొక్క మందిరమే వెతుకుతూ కాపలా వాళ్లకు దొరికిపోయాడు. మర్నాడు రాజు అతన్ని విచారణ చేసి దేశ బహిష్కరణను ఉల్లంఘించినందుకు, దొంగతనం చెయ్యటానికి రాజభవనంలోకి ప్రవేశించినందుకు నీలదత్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. అతను గజదొంగగా తన రాజ్యంలోనే బతుకుతున్న సంగతి రాజుకు తెలియదు. తెలిస్తే అతన్ని ఉరి తీయించేవాడే. లావణ్యవతి అతన్ని గురించి విన్నది. ఆమె రహస్యంగా కారాగృహానికి వెళ్ళి, నేను నిన్ను ఎలాగైనా విడిపిస్తాను, దేశం విడిచి వెళ్ళిపోతావా అని అడిగింది. రాజకుమారి, నేను ఎక్కడా బతకలేను, నాకు ఏ పని చేతకాదు, అసమర్థుణ్ణి. అందువల్ల ఈ కారాగృహమే నాకు అన్ని విధాలా బాగున్నది అన్నాడు నీలదత్తుడు. రాజకుమార్తె కారాగృహాధికారికి లంచాలు పెట్టి తరచుగా వచ్చి నీలదత్తుణ్ణి చూస్తూ అతనికి కారాగృహంలోనే అన్ని సదుపాయాలు కలిగేటట్టు చూసింది. వారి మధ్య స్పష్టమైన ప్రేమ బంధం ఏర్పడింది. సంవత్సరం గడిచింది. అవంతిపుర రాజు రామసింహుడి పట్టపురాణి చనిపోయింది. లావణ్యవతి అందచందాలను గురించి విని ఉండటం చేత ఆయన ఆమెను పెళ్లాడి తన పట్టమహిషిని చెయ్య నిశ్చయించాడు. ఆయన తరపున ఆయన దూత వచ్చి, అవంతిపురపు మహారాజు గారు మీ కుమార్తెను వివాహమాడదలిచారు. మీరు నిరాకరించే పక్షంలో మీ దేశం మీద దండెత్తి వస్తారు అని విజయపురి రాజుతో అన్నాడు. అవంతి రాజు బలవంతుడు. ఆయనతో యుద్ధం చేసి గెలిచే అవకాశం విజయపురి రాజుకు ఏమాత్రమూ లేదు. అందుచేత విజయపురి రాజు తన కుమార్తె అయిన లావణ్యవతిని రామసింహుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ వార్త వినగానే లావణ్యవతికి నెత్తి మీద పిడుగు పడినట్టయింది. రామసింహుడు వంటి వృద్ధుడికి భార్య కావడం కన్నా చావే మేలని ఆమెకు తోచింది. ఆ రాత్రి ఆమె నీలదత్తుణ్ణి కారాగృహంలో కలుసుకుని సంగతంతా అతనితో చెప్పి, మనం పారిపోయి ఏ దూరదేశంలోనైనా సుఖంగా బతుకుదాం, నీకు అభ్యంతరమా అని అడిగింది. నీలదత్తుడు అందుకు సమ్మతించాడు. ఆ రాత్రే ఆ ఇద్దరు విజయపురి వదిలి వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లావణ్యవతి అవివేకంగా నీలదత్తుడితో లేచిపోయి భోగభాగ్యాలను, రాజ జీవితాన్ని ఎందుకు దూరం చేసుకున్నది? అతను ఏ పని చేయలేని వాడని ఆమెకు తెలియదా? పారిపోవటం కన్నా యావజ్జీవ కారాగృహ శిక్ష బాగున్నది అన్న నీలదత్తుడు ఆమెను వెంటబెట్టుకుని పారిపోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఆమెను ఎలా పోషించుదామనుకున్నాడు? ప్రేమ వారినిద్దరినీ గుడ్డివాళ్ళను చేసిందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీలదత్తుడు తాను ఏమీ చేతకాని వాడిని అన్నప్పటికీ రాజకుమార్తె తెలివైనదైతే ఆ మాట నమ్మనవసరం లేదు. అతను అసమర్థుడైతే దేశ బహిష్కరణ శిక్షను లక్ష్య పెట్టకుండా విజయపురికి తిరిగి రాడు. వచ్చినా రాజభవనానికి ఎన్నటికీ రాడు. అతను దొంగతనం చేయటానికే వస్తే ఖజానా కేసి పోతాడు గాని మందిరాలలో పట్టుబడడు. నీలదత్తుడు తనకు కారాగృహంలోనే సుఖంగా ఉన్నది అనడానికి తాను అతన్ని రహస్యంగా చూడరావటమేనని కూడా ఆమె తేలికగా గ్రహించగలదు. మీదు మిక్కిలి ఆమె అతన్ని ప్రేమించి ఉన్నదేమో. ముసలిరాజుకు భార్యగా ఉండటం కంటే నీలదత్తుడి భార్య అయి మామూలు జీవితం గడపటమే మేలు అనిపించవచ్చు. ఆ మామూలు జీవితం ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు గనుక దాన్ని గురించి ఆమెకు భయం ఉండదు. ఇక నీలదత్తుడు రాజకుమార్తె సాన్నిధ్యం కోసం కారాగృహంలో ఉండగోరాడు కానీ ఆమె వెంట ఎక్కడికైనా పోవటానికి అతనికి అభ్యంతరం లేదు. ఆమెను అతను ఎలా పోషిస్తాడో అన్న సమస్య లేదు. అతను గజ దొంగ. అతను పట్టుబడినది దొంగతనం చేస్తూ కాదు. ఆ వృత్తి అతను ఏ దేశంలోనన్నా సాగించగలడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు మారిన మనసు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ మనోనిశ్చయానికి ఎంతైనా మెచ్చుకోవచ్చు, కానీ అవంతి నగరపు యువరాజైన అమరధ్వజుడిలాగా నువ్వు మనసు మార్చుకుంటావేమో అని నాకు సందేహంగా ఉంది. శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను
అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతి నగరపు పరిసర ప్రాంతమంతా అనేక వందల యోజనాల మేర భయంకరమైన కీకారణ్యంగా ఉండేది. ఆ కీకారణ్యం మధ్య జనపదాలకు చాలా దూరంగా భిల్లులు నివసించేవారు. వాళ్లకు నాగరిక ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. తమ చుట్టూ ఉండే అరణ్యంలో క్రూర మృగాలు నివసించినట్టే వాళ్ళు జీవించేవాళ్ళు. ఆటవిక జాతుల కన్నిటికీ ఉన్నట్టే వాళ్లకు ఒక నాయకుడు ఉండేవాడు. బెల్లపల్లెలో అందరూ ఆ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేవారు. అతని నిర్ణయానికి తిరుగు ఉండేది కాదు. అవంతి నగరపు యువరాజు అమరధ్వజుడు తరచుగా అరణ్యాలలో వేటాడేవాడు. అతను మహాబలశాలి, సాహసి కూడా. ఎన్నోసార్లు అతను క్రూర మృగాలను ఎదుర్కొని ఆయుధం ఉపయోగించకుండా చంపేశాడు. అతనికి ఏ జంతువు భయమూ లేదు. పెద్ద పులులను, సింహాలను సైతం చంపటం అతనికి అవలీల. ఒకనాడు అమరధ్వజుడు తన చేత దెబ్బతిని పారిపోయిన పులిని తరుముతూ అరణ్యంలో చాలా దూరం పోయి అనుకోకుండా బెల్లపల్లె చేరాడు. అక్కడ అలాంటి పల్లె ఉన్నదని, అందులో ఆటవికులు ఉంటున్నారని అతనికి తెలియదు. బెల్లపల్లెను చేరుతూనే అతను చాలా అందగత్తె అయిన బెల్లకన్యను చూశాడు. ఆమె పులి పిల్లలతో ఆడుకుంటున్నది. బెల్లకన్య, యువరాజు ఒకరినొకరు అమిత ఆశ్చర్యంతో చూసుకున్నారు. సృష్టిలో ఆడదానికి ఏ ఆభరణాలు, అలంకరణ లేకుండా అంత అందం ఉండటం యువరాజుకు ఆశ్చర్యం కలిగించింది. భిల్లులను తప్ప ఏ నాగరిక పురుషుణ్ణి చూడని బెల్లకన్య యువరాజు దుస్తులు, వాలకము చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అతను ఎవరో దేవుడై ఉంటాడు అనుకుని ఈ సంగతి అందరికీ చెప్పటానికి గూడెంలోకి పరిగెత్తింది. యువరాజు కూడా ఆమె వెంట వెళ్ళాడు. త్వరలోనే అమరధ్వజుణ్ణి అనేక మంది భిల్లులు పొడుగుపాటి ఈటెలతో చుట్టుముట్టారు. ఆ పిల్ల కూడా వారి వెంట ఉన్నది. అమరధ్వజుడు వాళ్లతో, నేను అవంతి నగరపు యువరాజును. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లను పెళ్లాడతాను అన్నాడు. భిల్లులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిలో వృద్ధుడు ఒకడు అతన్ని తన వెంట రమ్మని తమ నాయకుడు వద్దకు తీసుకుపోయాడు. భిల్ల నాయకుడు అతని కోరిక తెలుసుకొని, ఈ పిల్లను పెళ్లాడగోరితే నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి. అందుకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. అమిత సాహసి అయిన అమరధ్వజుడు తాను ఏ పరీక్షకైనా సిద్ధమే అని అన్నాడు. అయితే పద అంటూ భిల్ల నాయకుడు అతన్ని అరణ్యంలో ఒక ఖాళీ జాగాలోకి తీసుకుపోయాడు. చూస్తుండగానే భిల్లులందరూ ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా వచ్చి అక్కడ చేరారు. భిల్ల నాయకుడు వాళ్ళనందరినీ ఒక వలయంగా నిలబెట్టాడు. కొద్దిసేపటికి ఆ వలయంలోకి ఒక మహాబలశాలి వచ్చాడు. వాడి వెంట డప్పులు వాయించుకుంటూ కొందరు వచ్చారు. ఏనుగు గొన్న లాంటి వాడి శరీరాన్ని, అమిత వికారంగా ఉన్న వాడి ముఖాన్ని చూసి అమరధ్వజుడికి చాలా అసహ్యం కలిగింది. ఆ భయంకరుణ్ణి చూపిస్తూ భిల్లనాయకుడు అమరధ్వజుడితో, మా గూడెంలో వాడికన్నా బలవంతుడు లేడు. నువ్వు మా పిల్లను పెళ్లాడాలంటే వాణ్ణి జయించాలి అని అన్నాడు. అమరధ్వజుడు బిల్లనాయకుడితో, మీ పిల్లకు వరుణ్ణి నిర్ణయించటానికి ఇది సరి అయిన పద్ధతి కాదు. ఈ యోధుణ్ణి జయించటానికి పశుబలం చాలును, కానీ వివాహానికి అర్హుడైన వాడికి బుద్ధిబలము, అందచందాలు అవసరం కాదా అన్నాడు. మేము అడవిలో బతికే వాళ్ళం, మా పద్ధతులు మావి, మీ పద్ధతులు మాకు అవసరం లేదు. నీకు మా యోధుడితో పోరాడటానికి ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు భిల్లనాయకుడు. ఈ మాటకు అందరూ నవ్వారు. నేను అతనితో పోరాడటానికి సిద్ధమే అన్నాడు అమరధ్వజుడు. వెంటనే అందరి నవ్వులు నిలిచిపోయి నిశ్శబ్దం ఏర్పడింది. ఇద్దరికీ యుద్ధం ఆరంభం అవుతూనే భిల్లయోధుడు అమరధ్వజుణ్ణి అవలీలగా ఎత్తి దూరంగా విసిరివేశాడు. అందరూ చప్పట్లు చరిచి నవ్వారు. భిల్లకన్య కూడా చప్పట్లు చరిచి నవ్వింది. భిల్లుడి బలం క్షణం పాటు అమరధ్వజుడికి ఆశ్చర్యం కలిగించింది. అయితే వాడికి పశుబలమే తప్ప మెదడు లేదని, యుక్తులు ఏమీ తెలియవని అతను కనిపెట్టాడు. అందుచేత అతను పడిన చోటు నుంచి లేచి వచ్చి తనను వాడు సమీపిస్తుండగా మెరుపులాగా కాలెత్తి వాడి డొక్కలో బలంగా తన్నాడు. వాడు భయంకరంగా అరిచి అమరధ్వజుడి మీద పడబోయాడు. అమరధ్వజుడు పక్కకు తప్పుకుని అరచెయ్య అడ్డంగా తిప్పి వాడి మెడనరం తెగేలాగా
శక్తి కొద్దీ కొట్టాడు. భిల్లయోధుడు ఘీంకారం చేస్తూ పడిపోయాడు. మళ్ళీ అందరూ చప్పట్లు చరిచారు. భిల్లకన్య కూడా చప్పట్లు చరిచింది. భిల్లనాయకుడు అమరధ్వజుణ్ణి భుజం మీద తట్టి, భేష్, నువ్వు గొప్ప యోధుడివి, సందేహం లేదు. మా పిల్లకు తగిన వరుడివి, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. ఫ్రెండ్స్, భేష్ అన్న మాట తెలుగులో అప్రిసియేషన్కి ఉపయోగించేవారండి. ఇప్పుడు ఆ మాట ఎవరు ఉపయోగించట్లేదు. ఇక కథలోకి వెళదాం. నాకు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశం మారిపోయింది, నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు అమరధ్వజుడు భిల్లనాయకుడితో. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో భిల్లులు అతన్ని చుట్టుముట్టారు. భిల్లనాయకుడు అతన్ని సమీపించి, చూడు బాబు, ఒక్క సంగతి విని మరీ వెళ్ళు. నీ చేత చచ్చినవాడు నువ్వు పెళ్లాడతాను అన్న పిల్లను పెళ్లాడవలసిన వాడు. ఆమెను పెళ్లాడగోరిన వారందరినీ వాడు లోగడ ఓడించాడు, కొందరిని చంపాడు కూడా. అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అతన్ని చుట్టుముట్టిన భిల్లులు తమ నాయకుడు సైగ గ్రహించి అమరధ్వజుడికి దారి ఇచ్చారు. కానీ అతను ముందుకు కదలలేదు. కొంచెం సేపు అక్కడే నిలబడి ఆలోచించి, నేనామెను పెళ్లాడతాను అన్నాడు. నాయకుడు వాళ్ళిద్దరికీ పెళ్లి తంతు జరిపి ఆ పిల్లను అతని వెంట పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యువరాజు ఆ పిల్లను పెళ్లాడతాను అన్న ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నాడు? తనను భిల్లయోధుడు విసిరి పారేసినప్పుడు హర్షించింది అనా? అలా అయితే మళ్ళీ మనసు మార్చుకుని ఆమెను ఎందుకు చేసుకున్నాడు? తనను పోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తాను భిల్లకన్యను పెళ్లాడాలంటే ఒక పశుప్రాయుడితో పోట్లాడాలని, భిల్లుల ఆచారాలు అలాంటివని తెలిసినప్పుడే యువరాజుకు భిల్లకన్యను పెళ్లాడాలి అన్న కోరిక పోయింది. తాను పిరికివాడనిపించుకోకుండా ఉండటానికే ఆ భిల్లయోధుడితో పోట్లాడాడు. భిల్లకన్య తన పాటకు హర్షించింది అన్న అపోహ అతనికి కలిగే అవకాశం లేదు. ఎందుచేతనంటే తనకు భర్త కావలసిన వాడు చచ్చినప్పుడు కూడా ఆమె హర్షించింది. అయితే యువరాజు ఆమెను పెళ్లాడటానికి కారణం ఏమంటే, ఆమెను పెళ్లాడవలసిన వాణ్ణి తాను చంపాడు. ఇక ఆమెను పెళ్లాడగోరిన వాళ్ళందరినీ వాడు ముందే చంపటమో జయించటమో జరిగింది. శౌర్యాభిలాష గల ఆ భిల్లకన్య మరొక వీరుణ్ణి భర్తగా సంపాదించే అవకాశం దాదాపు లేదు. వీరుడిగా తనను ఆమె పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నది. అందుచేత యువరాజు రెండోసారి మనసు మార్చుకున్నాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు శ్రమ ఫలితం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇంతగా శ్రమ పడుతున్నావు, కానీ ఈ ప్రపంచంలో శ్రమ ఒకరిదే, ఫలితం మరొకరిదే కావటం కద్దు. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక చిన్న కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక నగరాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. అల్లారు ముద్దుగా పెరిగి రాజకుమార్తె అన్ని విద్యలలోనూ ప్రవీణురాలై పెళ్లి ఈడుకొచ్చింది. రాజు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో ఉండగా ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి ఆరంభమయ్యింది. ఆమె నిద్రాహారాలు మానేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తనను తాను ఎరుగని స్థితిలో పడింది. ఆమె రోజు రోజుకు క్షీణించిపోతూ ఉండటం చేత రాజు ఆమెకు వైద్యుల చేత ఎన్నో చికిత్సలు చేయించాడు. ఆ చికిత్సలేవీ పని చేయకపోగా ఆమె జబ్బు ఏమిటో కూడా వైద్యులకు అంతు చిక్కలేదు. ఏమి చేయటానికి పాలుపోక రాజు తన కుమార్తె వ్యాధి నివారణ చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని, తన అనంతరం రాజును చేస్తానని దేశ దేశాల దండోరా వేయించాడు. ఈ వార్త విని ఎంతలేసి ఘనవైద్యులు వచ్చారు, కానీ ఒక్కరు కూడా రాజకుమార్తెకు స్వస్థత చేకూర్చలేకపోయారు. ఇలా ఉండగా ఆ నగరానికి ఒక సన్యాసి వచ్చి ఊరి చివర దేవాలయంలో మకాం వేశాడు. ఆ సన్యాసి నగరంలోని ప్రజల రోగాలను అన్నిటినీ నయం చేయసాగాడు.
ఆయనను గురించి నగరమంతా ప్రచారం జరిగి కొన్నాళ్లకు రాజుగారి దాకా వెళ్ళింది. ఆశ ఒకంతట చావదు గనుక రాజు తన కుమార్తెను మేనాలో ఎక్కించుకుని సపరివారంగా దేవాలయానికి వెళ్ళి సన్యాసిని కలుసుకున్నాడు. సన్యాసి రాజకుమార్తెను చూసి ఆమెకు జబ్బు ఏమీ లేదని, ఒక బ్రహ్మరాక్షసి ఆమెను ఆవహించిందని రాజుకు చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసిని వదిలించే ఉపాయం ఏమిటి అని రాజు సన్యాసిని అడిగాడు. మహారాజా, రేపు నుంచి మీ కుమార్తె చేత బ్రాహ్మణులకు దాన ధర్మాలు చెయ్యించండి. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వచ్చిన బ్రాహ్మణులు ఏది కోరితే అది ఇప్పించండి. ఈమె ఎవడికైతే దానం నిరాకరిస్తుందో వాడే బ్రహ్మరాక్షసిని వదలుగొట్టగలవాడు అన్నాడు సన్యాసి. రాజు మర్నాటి నుంచి తన కుమార్తె చేత బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయించసాగాడు. ఎక్కడెక్కడ నుంచో బ్రాహ్మణులు వచ్చి దానాలు పుచ్చుకున్నారు. రాజకుమార్తె ఎవరికీ దానం నిరాకరించలేదు. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు యాచన నిమిత్తం రాజభవనానికి వచ్చాడు. అంత దూరానే అతన్ని చూసి రాజకుమార్తె వాణ్ణి గెంటెయ్యండి, గెంటెయ్యండి అని కేకలు వేస్తూ లోపలికి పారిపోయింది. రాజు ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, మీకు మంత్రశాస్త్రం తెలుసునా? మా అమ్మాయిని ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్న బ్రహ్మరాక్షసిని వదిలించగలరా అని అడిగాడు. బ్రాహ్మణుడు రాజకుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించాడు. రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. కానీ అదే సమయంలో సన్యాసి వచ్చి, రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసి నీ అనంతరం రాజ్యానికి నేను రాజునవుతానని ప్రకటించు అని అన్నాడు. రాజు తన కుమార్తెను సన్యాసికిచ్చి పెళ్లి చేసి ఆమెకు పట్టిన బ్రహ్మరాక్షసుని వదిలించిన బ్రాహ్మణుడికి 1,00,000 వరహాలు ఇచ్చి సత్కరించి పంపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు అంత అన్యాయం ఎందుకు చేశాడు? తాను దండోరా వేయించిన ప్రకారం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వక తన కుమార్తెను సన్యాసికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? సన్యాసి తనను శపిస్తాడని భయపడ్డాడా? లేక యాచకుణ్ణి అల్లుడుగా చేసుకోవడం కంటే సన్యాసి అల్లుడు కావటం మేలనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దండోరా వేయించిన నాటికి రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టినట్టు ఎవ్వరికీ తెలియదు. అయినప్పటికీ రాజు బ్రాహ్మణుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఉండేవాడే. కానీ సన్యాసి వచ్చి రాజు ప్రకటించిన సన్మానం తనకు చెందాలి అనగానే అతని అర్హత రాజు గ్రహించాడు. రాజకుమార్తెకు చికిత్స చేసిన వాడు పెళ్లాడే ఉద్దేశంతో రాలేదు, యాచించవచ్చాడు. రాజకుమార్తె అతను కోరినది ఇచ్చి ఉంటే అతను తన దారిని తాను వెళ్ళేవాడే. సన్యాసి అలా కాదు. రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టిన సంగతి చెప్పటమే కాక ఏ మనిషి దాన్ని వదలగొట్టగలడో సూచించటమే కాక రాజకుమార్తెకు స్వస్థత కలగగానే ఆమెను వివాహం ఆడటానికి 1 సంవత్సరం అంతా వేచి కూర్చున్నాడు. రాజకుమార్తె మామూలు మనిషి కావటానికి పూర్తిగా సన్యాసే కారకుడు. మంత్రవేత్త అయిన బ్రాహ్మణుడు కేవలం నిమిత్త మాత్రుడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు విడిపోయిన మిత్రులు. పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఎలా శ్రమ పడుతున్నావేమో, స్నేహం నిలవదు. ఎందుకు నిదర్శనంగా నీకు విడిపోయిన మిత్రుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో శంకరుడు, కేశవుడు అని 2 ప్రాణమిత్రులు ఉండేవారు. వారు ఏమంత కలిగిన వాళ్ళు కారు. వారికి యుక్త వయసు వచ్చి కుటుంబ భారం మీద పడేసరికి జీవితం కష్టసాధ్యమయ్యింది. అందుచేత ఇద్దరూ కూడబలుక్కుని తమకు ఉన్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో దేశాల మీద పడి వర్తకం చేయ నిశ్చయించారు. వర్తకం వారికి బాగా కలిసి వచ్చింది. వారు ఒక చోట స్థిరపడి పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం సాగించారు. శంకరుడికి ఒక కొడుకు, కేశవుడికి ఒక కూతురు ఉన్నారు. తమ ఇద్దరి మధ్య గల స్నేహాన్ని పురస్కరించుకుని
శంకరుడు తన కొడుకు కేశవుడు కూతుర్ని చేసుకుంటానన్నాడు. అందుకు కేశవుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పిల్లలిద్దరూ యుక్త వయసు వచ్చిన వాళ్ళు కావటం చేత వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామని స్నేహితులు అనుకుంటూ ఉండగా శంకరుడికి ఒక దుర్వార్త తెలిసింది. అతని ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. ఈ వార్త విని శంకరుడు హతాశుడైపోయాడు. అతని బాకీదారులు తమ బాకీల కింద అతనికి ఉన్నదంతా కాజేసి అతన్ని నిరుపేదగా వదిలేశారు. శంకరుడు అప్పటిదాకా ఘనంగా బతికిన ఊళ్ళో ఉండలేక తన మూటా ముల్లే సర్దుకుని భార్యను కొడుకును వెంటబెట్టుకుని ఊరు విడిచిపోవటానికి సిద్ధమయ్యాడు. అది చూసి కేశవుడు, బావా, మన పిల్లలకు పెళ్లి చేద్దామనుకున్నాం కదా, అనుకున్నట్టు జరగవద్దా అన్నాడు. దానికి శంకరుడు, నేనిప్పుడు నిరుపేదను, నీ తాహతకు తగిన సంబంధం చూసి నీ కూతురు పెళ్లి చెయ్యి అన్నాడు. నీ సంపద పోతే నా సంపద ఉన్నది కదా, దైవికంగా జరిగే దుస్సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం సంపన్నులంగా పుట్టామా? నా ఆస్తిని మన పిల్లలిద్దరూ అనుభవిస్తూ ఉంటే మనం చూసి ఆనందిద్దాం అన్నాడు కేశవుడు. శంకరుడు ఈ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. కేశవుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. శంకరుడు దక్షిణ దేశంలోని ముత్యాల నగరం చేరుకుని ఒక రత్నవర్తకుడి దగ్గర తన కొడుకుతో సహా పనికి కుదిరాడు. అతనికి ఉన్న అనుభవము, మంచితనము బాగా రాణించాయి. ఆర్థికంగా కొంత పుంజుకున్న తర్వాత చిన్న ఎత్తున సొంత వ్యాపారం ప్రారంభించాడు. తండ్రి కొడుకులు చాలా శ్రమపడి వ్యాపారాన్ని వృద్ధి చేశారు. శంకరుడు తన కొడుక్కి తగిన కన్యను చూసి పెళ్లి చేసి కొద్ది కాలంలో మనుమరాలిని కూడా చూశాడు. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టారు. మాలతి పుట్టిన తరువాత వ్యాపారం మరింతగా అభివృద్ధి చెంది శంకరుడికి బాగా సిరి ఎత్తుకున్నది. త్వరలోనే అతను పూర్వమంత ధనవంతుడయ్యాడు. శంకరుడు వెళ్ళిపోయాక కేశవుడు తన కుమార్తెను మరొక వ్యాపారస్తుడి కొడుకుకిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్లకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి వసంతుడు అని పేరు పెట్టారు. వసంతుడు యుక్త వయస్కుడై ఉండగా ఒకసారి కేశవుడితో అతని వియ్యంకుడు, బావగారు, అరబ్ దేశాలలో మన సరుకుకు మంచి గిరాకీ ఉన్నదట. అక్కడ దొరికే ఖర్జూరానికి, శిలాజిత్తుకు ఇక్కడ గిరాకీ కదా, ఒకసారి వెళ్ళి వద్దామా? అదృష్టం బాగుంటే కోటీశ్వరులు అయిపోవచ్చు అన్నాడు. కేశవుడు సరేనన్నాడు. ప్రయాణానికి కావలసిన ఒంటెలను సమకూర్చుకొని ఎడారి అవతల గిరాకీ ఉండే సరుకులు కొని ఒంటెల మీద ఎక్కించి వియ్యంకులిద్దరూ తమ కుటుంబాలను పరివారాలను వెంటబెట్టుకుని ప్రయాణమయ్యారు. ఎడారి ప్రయాణం కొన్ని రోజుల పాటు బాగానే సాగింది. కానీ ఒక రాత్రి అందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో దొంగలు వచ్చిపడి మేలుకున్న వారినందరినీ చంపి సరుకుతో సహా ఒంటెలనన్నిటినీ తోలుకుపోయారు. ఆ దొంగల దాడిలో కేశవుడి మనుమడు వసంతుడు తప్ప అందరూ పోయారు. కేశవుడి కుటుంబము, అతని వియ్యంకుడు కుటుంబము దొంగల కత్తులకు బలి అయ్యింది. పరివారంలో కొద్ది మంది గాయాలు తగిలినా చావకుండా మిగిలారు. ఇలా చావగా మిగిలిన వాళ్ళు ఆకలి దప్పులతో అలమటించుతూ ఎలాగో ఎడారి నుంచి బయటపడ్డారు. వసంతుడికి తన దేశానికి తిరిగిపోబుద్ధి పుట్టలేదు. అక్కడ అతనికి ఎవ్వరూ లేరు. అతను దొరికిన చోట తింటూ, నిద్ర వచ్చిన చోట పడుకుంటూ దేశాల వెంట తిరగసాగాడు. కొన్ని సంవత్సరాలు అలా తిరిగి వసంతుడు ముత్యాల నగరం చేరాడు. అతను శంకరుడి దుకాణం ముందుకే వచ్చి, అయ్యా, ఏదన్నా పని ఇప్పిస్తారా అని అడిగాడు. చిక్కి శల్యమై ఉన్న కుర్రవాణ్ణి చూసి శంకరుడు జాలిపడి దగ్గరికి పిలిచి పరీక్షగా చూస్తే తన బాల్యమిత్రుడైన కేశవుడు పోలికలు కనిపించాయి. నాయనా, నీది ఏ దేశం? నీ తండ్రి ఎవరు, తాత ఎవరు అని శంకరుడు ఆదరపూర్వకంగా వసంతుణ్ణి అడిగాడు. వసంతుడు తన కథ అంతా చెప్పాడు. శంకరుడు విధి విలాసానికి ఆశ్చర్యపడుతూ, నాయనా, నీ తాత నాకు ప్రాణ స్నేహితుడు, నువ్వు నా దగ్గరే ఉండిపో, నీకు వ్యాపారం నేర్పుతాను అన్నాడు. వసంతుడు తెలివైనవాడు, చురుకైనవాడు. ఆ కుర్రవాణ్ణి చూసి శంకరుడు ముచ్చటపడ్డాడు. తనకు కేశవుడికి ఉండిన మైత్రిని మరింత దృఢం చేసుకునేటందుకు ఆయన వసంతుడికి తన మనుమరాలు మాలతిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతుడు దిక్కులేని పక్షిగా ఉన్నప్పటికీ తన మనుమరాలనిచ్చి పెళ్లి చేసి తనకు కేశవుడికి ఉండిన పాత స్నేహాన్ని దృఢం చేసుకున్న శంకరుడు
అదే స్నేహాన్ని పాటించి అదే పరిస్థితిలో తాను ఉన్నప్పుడు తన కొడుక్కు కేశవుడి కుమార్తెను చేసుకోవటానికి ఎందుకు నిరాకరించాడు? ప్రాణ స్నేహితుడి నుంచి ఎందుకు విడిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శంకరుడు ఎప్పుడూ కేశవుడి పట్ల స్నేహభావం కలవాడే. అయితే అతను అభిమానవంతుడు. అందుచేత అతను కేశవుడు తన పట్ల చూపిన ఆదరాన్ని భరించలేకపోయాడు. అలాంటివాడు కృతజ్ఞతా భారాన్ని మోయలేడు. సర్వస్వము పోగొట్టుకున్నది కేశవుడే అయి ఉన్నట్టయితే అతని కుమార్తెను శంకరుడు తప్పక చేసుకుని ఉండేవాడు. అలా జరగలేదు. కానీ ఆ పరిస్థితి కేశవుడి మనవడికి సంప్రాప్తమయ్యింది. శంకరుడు ఆ కుర్రవాడికి తన మనుమరాలిని ఇచ్చి పెళ్లి చేసేశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు రాజకుమారుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఏ రాజకుమార్తె గాని పరీక్ష పెట్టలేదు కదా? అలాంటి పరీక్షలకు అర్థం ఉండదు. అందులో ఎవరు ఎందుకు గెలుస్తారో తెలియదు. ఇందుకు నిదర్శనంగా నీకు హిమబాహు కుమార్తె అయిన హిమాని స్వయంవర కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హిమాలయ పర్వతాల మధ్యగా ప్రవేశించటానికి దుస్సాధ్యమైన ఒక లోయలో హిమగండం అని ఒక రాజ్యం ఉండేది. దాన్ని చుట్టూ నిట్రమైన కొండలుండేవి. బయట నుంచి లోయలోకి ఒకే ఇరుకైన కనుమదారి ఉండటం చేత పైవాళ్లు ఆ రాజ్యంలోకి సాధారణంగా అడుగుపెట్టేవారు కారు. హిమగడ రాజ్యాన్ని హిమబాహు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు హిమాని అని ఒక కుమార్తె కలిగింది. హిమబాహుడికి మరి వేరే సంతానం కలగని కారణం చేత తండ్రి సింహాసనానికి ఆమె వారసురాలయ్యింది. హిమానికి 16 ఏళ్లు నిండగానే తండ్రి ఆమె వివాహం గురించి ఆలోచించసాగాడు. ఆమెకు తగిన వరుణ్ణి చూడటం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఆమెను పెళ్లాడేవాడు రాజకుమారుడై ఉండాలి. రాజ్యపాలనలో ఆమెకు సహాయపడగలవాడై ఉండాలి. అలాంటి వాడి కోసం వెతకాలన్నా తేలిక కాదు. హిమగఢం మిగతా ప్రపంచానికి సంబంధం లేని చోట ఉన్నది. ఇతర దేశాల వాళ్ళు అష్ట కష్టాలు పడి ఆ దేశానికి రారు. అయితే హిమబాహుడి వద్ద పావురాలు ఉన్నాయి. తన కుమార్తెకు వరుడు కావాలని ప్రకటిస్తూ పత్రాలు రాసి వాటిని పావురాలకు కట్టి ఆ పావురాలను అన్ని దిక్కులకు ఆయన పంపాడు. ఆ కాలంలో సముద్ర తీరాన సమతాత దేశం ఉండేది. ఒకనాటి రాత్రి ప్రళయంగా ఉప్పెన వచ్చి ఆ దేశాన్ని ముంచేసింది. రాత్రికి రాత్రే రాజభవనాలు, పొలాలు, ప్రజలు అందరూ సముద్రం వాత పడిపోవడం జరిగింది. ఇది జరిగిన సమయంలో సమతాత రాజకుమారుడు సముద్రసేనుడు అనే 10 ఏళ్ల బాలుడు బౌద్ధ మఠంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ ఉండటం వల్ల బతికిపోయాడు. సమతాత దేశం నామరూపాలు లేకుండా పోవటంతో ఆ కుర్రవాడు బౌద్ధ మఠంలోనే ఉండిపోయి సకల విద్యలలోనూ పారంగతుడయ్యాడు. మఠానికి చెందిన బౌద్ధ సన్యాసులు అతన్ని శ్రద్ధగా చూసి అనేక విద్యలతో పాటు ఇంద్రజాల విద్య కూడా నేర్పారు. కాలం గడిచిపోయింది. సముద్రసేనుడు 22 ఏళ్ల యువకుడయ్యాడు. ఆ సమయంలోనే హిమాని వివాహ వార్త దేశ దేశాలకు పాకింది. అనేక మంది రాజకుమారులు హిమగఢానికి పోవటానికి ప్రయత్నించి విఫలులు అయినట్టు కూడా చెప్పుకున్నారు. సముద్రసేనుడు తాను కూడా ప్రయత్నించి వెళ్ళి హిమాని రాజకుమార్తెను పెళ్లాడాలి అనుకున్నాడు. అతను మఠాధిపతి వద్దకు వెళ్ళి తన అభిప్రాయం చెప్పాడు. తప్పక వెళ్ళు నాయనా, నువ్వు రాజకుమారుడివి. నీకు రాజోచిత విద్యలన్నీ నేర్పాం. కానీ నువ్వు వెళ్ళే చోటికి ప్రయాణం చాలా కష్టం. అక్కడికి ఒకే దారి ఉన్నది. అది కూడా చాలా ప్రమాదకరమైన దారి. మచ్చిక అయిన ఖడ్గమృగం తప్ప నిన్ను ఆ దారిన హిమగఢం చేర్చలేదు అని అన్నాడు మఠాధిపతి. మర్నాడే సముద్రసేనుడు వేటకు వెళ్ళి అరణ్యంలో ఒక ఖడ్గమృగాన్ని వలలు వేసి పట్టి తెచ్చి వారం రోజులలో మచ్చిక చేశాడు. తరువాత అతను మఠం వాళ్ల వద్ద సెలవు పుచ్చుకుని ఖడ్గమృగం మీద బయలుదేరాడు.
అతను 3 వారాల పాటు ప్రయాసపడి ప్రయాణం చేసి ఎలాగైతేనో హిమగఢం చేరాడు. చిత్రం ఏమిటంటే అతను అక్కడికి చేరడానికి కొంచెం ముందుగానే హీరక కుమారుడనే రత్నపుర రాజకుమారుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇద్దరూ రాజుగారి అతిథి భవనంలో కలుసుకున్నారు. మీరు ఇక్కడికి ఎలా చేరగలిగారు అని సముద్రసేనుడు హీరక కుమారుణ్ణి అడిగాడు. విమానంలో దిగాను. మా దేశంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతను నా కోసం ఒక విమానం చేశాడు. 60 హంసలు అందులో నన్ను ఆకాశ మార్గాన తెచ్చాయి అన్నాడు హీరక కుమారుడు. ఇద్దరు రాజకుమారులు అమ్మాయిని పెళ్లాడవచ్చారు. ఏం చెయ్యాలి అని హిమబాహు మహారాజు తన మంత్రిని అడిగాడు. ఏం చెయ్యాలో నేనే చూసుకుంటాను. ఆ సంగతి నాకు వదిలిపెట్టు నాన్న అన్నది హిమాని. ఏం చేద్దామనుకుంటున్నావు అని రాజు అడిగాడు. ఒక పరీక్ష పెడతాను. అది ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు అన్నది రాజకుమార్తె హిమాని. రాజు ఇద్దరు రాజకుమారులతోనూ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని, ఈ లోపల రాజకుమార్తె తన భర్తను తాను వరిస్తుందని చెప్పాడు. వాళ్ళు ఇంతవరకు రాజకుమార్తెను చూడనైనా లేదు. ఆమెను చూడాలన్న కోరిక వారికి త్వరలోనే తీరింది. ఒకరోజు ఉదయం రాజకుమార్తె పరిచారిక వచ్చి హీరక కుమారుణ్ణి రాజోద్యానానికి తీసుకెళ్ళిపోయింది. ఒక పొదచాటు నుంచి అతను హిమానీని చూశాడు. ఆమె ఒక నారింజ చెట్టు కింద కూర్చుని పలహారం చేస్తున్నది. నారింజ చెట్టు నిండా విరగ కాసిన పళ్ళున్నాయి. పలహారం పూర్తి చేసి ఆమె కొన్ని నారింజ పళ్ళు తిన్నది. చెట్టు చివరకు ఆమె చెట్టు నుంచి ఒక నారింజ పండు కోసి అమృత ఫలం చెట్టుకేసి విసిరింది. వెంటనే పరిచారకులు ఆమెకు అమృత ఫలం చెట్టు కింద పడక ఏర్పాటు చేశారు. హిమాని వెళ్ళి దాని మీద పడుకున్నది. అప్పుడు హీరక కుమారుణ్ణి తెచ్చిన పరిచారిక అతన్ని తిరిగి అతిథి గృహానికి తీసుకుపోయింది. మర్నాడు ఉదయం ఆమె వచ్చి సముద్రసేనుణ్ణి తీసుకుపోయింది. హీరక కుమారుడు చూసినదంతా సముద్రసేనుడు కూడా చూసి తిరిగి వచ్చాడు. రాజకుమారులిద్దరూ తాము చూసిన విషయం గురించి మాట్లాడుకున్నారు. రాజకుమార్తె హిమానికి నారింజ పళ్ళు చాలా ఇష్టమని తోస్తుంది అన్నాడు హీరక కుమారుడు. అలాగే కనిపిస్తుంది అన్నాడు సముద్రసేనుడు. ఇంతలో రాజకుమార్తె పరిచారిక తిరిగి వచ్చి, రేపు ఉదయం రాజకుమార్తె మిమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని కలుస్తుంది. ఆమెకు తగిన కానుక తీసుకుని మరీ వెళ్ళండి. ఆమె మీలో ఎవరిని వరించేది మీరిచ్చే కానుక పైన ఆధారపడుతుందని గుర్తించుకోండి అని చెప్పింది. ఆమె వెళ్ళిపోగానే ఇద్దరు ప్రత్యర్థులు దీర్ఘాలోచనలో పడ్డారు. ఉదయం కాగానే పరిచారక వచ్చి హీరక కుమారుణ్ణి రాజకుమార్తె మందిరానికి తీసుకుపోయింది. హీరక కుమారుడు తన ఉత్తరీయం చాటున ఒక నారింజ పండు దాచుకుని తీసుకుపోయి దాన్ని హిమానీకి బహుకరించాడు. ఆమె దాన్ని ఎంతో వినయంగా స్వీకరించి అతనితో ఆప్యాయంగా సంభాషించి పంపేసింది. తన కోరిక ఈడేరినట్టే సంతోషిస్తూ అతను తిరిగి వచ్చాడు. తర్వాత రాజకుమార్తెను చూడబోవటం సముద్రసేనుడు వంతు. హిమాని సమక్షానికి రాగానే అతను తన జేబులో నుంచి ఒక నారింజ పండుని తీసి దాన్ని బల్ల మీద ఉంచాడు. తరువాత అతను మరొక జేబులో నుంచి ఒక రుమాలు తీసి నారింజ పండును తన చేతిలోనికి తీసుకుని నారింజ పండు మీద రుమాలు కప్పాడు. ఒక్క క్షణం ఆగి అతను తన రుమాలు పైకి తీశాడు. అతని చేతిలో అమృత ఫలం ఉండటం చూసి హిమాని ఆశ్చర్యపోయింది. ఆమెకు అతను ఆ అమృత ఫలాన్ని ఇచ్చాడు. ఆమె దాన్ని సంతోషంగా స్వీకరించింది. చిన్న ఇంద్రజాలం చేశాను అన్నాడు సముద్రసేనుడు. హిమాని సముద్రసేనుణ్ణి వరించినట్టు ప్రకటించింది. హీరక కుమారుడు హతాశుడైపోయాడు. అతను సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ ఏదో ఇంద్రజాలం చేసి నారింజ పండును అమృత ఫలంగా మార్చావుట, ఎలా చేశావు అని సముద్రసేనుణ్ణి అడిగాడు. చూడు అంటూ సముద్రసేనుడు ఒక నారింజ పండు తీసుకుని దాని తోలును అడుగు నుంచి పైకి 6 చోట్ల కత్తితో కోశాడు. తరువాత ఆ తోలును సగం దాకా ఒలిచి లోపల ఉండే తొనలన్నీ తీసేసి తోలు లోపల భాగం తుడిచాడు. తరువాత నారింజ తొక్క లోపల ఒక అమృత ఫలాన్ని పెట్టి తొక్కను పూర్తిగా మూసేశాడు. ఇప్పుడు చూడటానికి అది నారింజ పండులాగే ఉన్నది. దాన్ని తన ఎడమ చేతితో పట్టుకుని కుడి చేత్తో దాని మీద రుమాలు కప్పి
రుమాలు పైకి తీసేటప్పుడు నారింజ తొక్కను కూడా లాగేశాడు. అతని చేతిలో అమృత ఫలం ఉన్నది. ఇంతేనా నీ ఇంద్రజాలం అని నవ్వి హీరక కుమారుడు తన హంసల విమానం మీద వెళ్ళిపోయాడు. తరువాత హిమానీకి సముద్రసేనుడికి వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజకుమార్తె హిమానీ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆమె తనను వరించి వచ్చిన వాళ్లకు పెద్ద పరీక్ష పెడతానని చెప్పి చివరకు చిన్న ఇంద్రజాలం చేసిన వాణ్ణి ఎందుకు పెళ్లాడింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తె పెట్టిన పరీక్ష తెలుస్తూనే ఉన్నది. ఆమె నారింజ పళ్ళు తినటము, నారింజ పండును అమృత ఫలం చెట్టుకేసి విసిరి దాని కింద విశ్రమించటము ఇద్దరు రాజకుమారులు చూశారు. కానీ దాని అంతరార్థం హీరక కుమారుడు గ్రహించలేదు. సముద్రసేనుడు గ్రహించాడు. ఆమె జీవితం ప్రస్తుతం నారింజ పండులాగా సారం లేని ద్రవంలాగా ఉన్నది. తన జీవితం గుజ్జుతో కూడిన అమృత ఫలంలాగా మారాలని ఆమె కోరిక. సముద్రసేనుడు అమృత ఫలాన్ని తీసుకుపోయి ఇచ్చినా ఆమె అతన్ని తప్పక పెళ్లాడేదే. కానీ అతను తన ఇంద్రజాలంతో నారింజ పండును అమృత ఫలంగా మార్చి ఆమె భావాన్ని మరింత స్పష్టం చేశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు బంగారు నగలు. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వెనకటికి మధుసూదనుడిలాగా కాకుండా నీ బాధకు తగిన ఫలితం నీకు సకాలంలో తప్పక లభిస్తుంది అని నా నమ్మకం. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ మధుసూదనుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఆర్యావర్తంలో మధుసూదనుడు అనే కాపు ఉండేవాడు. అతను సామాన్య కుటుంబీకుడు. తన ఇద్దరు కొడుకులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నాడు. ఒకనాడు మధుసూదనుడు ఒంటరిగా తన ఇంటి వసారాలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాను ఎంత లోటు లేకుండా జీవిస్తున్నా ధనికుడు కాడు. తన దగ్గరే గనక 2 వీసుల బంగారు నగలుంటే గొప్ప ధనికుడుగా చలామణి అవుతాడు. అతని ఇంట చాలా కాలంగా ఒక గృహదేవత ఉంటున్నది. ఆ దేవత ఇంటి యజమానికి ఏదో విధంగా సహాయం చేయాలని కొంతకాలంగా సమయం కోసం వేచి చూస్తుంది. ఇప్పుడు మధుసూదనుడికి ఈ ఆలోచన రాగానే ఆ గృహదేవత 2 వీసల బరువు గల బంగారు నగల మూటను అతని ముందు పడేసింది. మధుసూదనుడికి మొదట ఆశ్చర్యం కలిగింది. మూట విప్పి బంగారం చూసేసరికి ఆనందము, దానితో పాటు ఆందోళన కలిగాయి. ఆ మూట ఎలా వచ్చింది అతనికి తెలియదు. కానీ తన మనస్సులో ఆలోచన కలగడానికి ఆ మూట ప్రత్యక్షం కావటానికి సంబంధం ఉన్నట్టు మాత్రం అతనికి తోచింది. ఆ మూటను మధుసూదనుడు తప్ప మరెవరూ చూడలేదు. అతని కొడుకులు బయటకు వెళ్ళి ఉన్నారు. భార్య వంట పనిలో మునిగి ఉన్నది. మధుసూదనుడు చప్పున ఆ మూటను తీసుకుని పెరట్లోకి వెళ్ళి దాన్ని వేప చెట్టు మొదట్లో పాతిపెట్టేశాడు. ఆ తరువాత అతని ఇంట్లోకి వచ్చి ఆ బంగారాన్ని ఎలా ఉపయోగించవలసింది తాపీగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. అతను మామూలు పనులు చేసుకుంటున్నప్పుడు కూడా అతని ఆలోచన ఆ బంగారాన్ని ఉపయోగించటం ఎలాగా అన్న సమస్య మీదనే ఉన్నది. దాన్ని ఒక్కసారిగా అమ్మటమా, కొంచెం కొంచెంగా అమ్మటమా, డబ్బుగా మార్చి పొలం కొనటమా, వ్యాపారం చెయ్యటమా? బంగారాన్ని 1,00,000 విధాలుగా ఉపయోగించవచ్చు. కానీ ప్రతి పద్ధతిలోనూ ఏదో ప్రమాదం ఉంటూ వచ్చింది. ఏం చేసినా లోకులు అనేక ప్రశ్నలు వేస్తారు. అందుచేత తాను ఏదో ఒక నిర్ణయానికి వచ్చేదాకా మధుసూదనుడు తన బంగారం గురించి భార్యకు గాని కొడుకులకు గాని చెప్పదలుచుకోలేదు. మధుసూదనుడు అలా కొంతసేపు తిరిగి వస్తే ఆలోచన బాగా సాగుతుందని ఊళ్ళోకి బయలుదేరాడు. ఊళ్ళో ఇద్దరిని కొరత వేస్తున్నారు. ఆ దృశ్యం చూసి మధుసూదనుడు కంగారు పడి వాళ్ళని ఎందుకు కొరత వేస్తున్నారు అని అక్కడ ఉన్న వారిని అడిగాడు. వాళ్ళు ఒక ధనికుడి ఇంట బంగారు నగలు దొంగిలించారు, దొంగతనానికి అదే శిక్ష కదా అని ఎవరో జవాబు చెప్పారు. మధుసూదనుడు కంపించిపోయాడు.
అతనికి ముచ్చెమటలు పోసాయి. తనకు దొరికిన నగలు దొంగ సొత్తు కాదు కదా! ఇలా అనుకుంటూ అతను తిన్నగా ఇంటికి పోయాడు. అది మొదలు మధుసూదనుడి మనస్సు వికలం కాసాగింది. ఆ బంగారమంతా రహస్యంగా ఎలా అమ్మటం? అది రొక్కంగా మారిస్తే గాని మనసుకు శాంతి ఉండదు. దాన్ని రొక్కంగా మార్చే మార్గం కనబడలేదు. అది ఒక మనోవ్యాధిలాగా తయారయ్యింది. అసలు తనకు బంగారం దొరికిందన్నది భ్రమ ఏమో అని అకస్మాత్తుగా ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎవరూ చూడకుండా మధుసూదనుడు వేప చెట్టు మొదట్లో త్రవ్వి చూశాడు. బంగారం ఉన్నది, అది భ్రమ కాదు. తనను కొరత వేసినట్టు రాత్రిపూట పీడకలలు రాసాగాయి. నిద్రలో అరచి ఇంటిల్లపాదిని కంగారు పెట్టేవాడు. మధుసూదనుడు నానాటికి కుంగిపోతున్నాడు. పొలం పని మానేశాడు. భార్యాబిడ్డలతో మాట్లాడటం పూర్తిగా పోయింది. సరిగా తిండి తినడు, నిద్రపోడు. అతని మనోవ్యాధి శరీరాన్ని దెబ్బతీసింది. తండ్రి అలా కావటానికి కారణం అడిగారు కొడుకులు. కానీ మధుసూదనుడు ఏమీ చెప్పకపోగా చేదరించుకున్నాడు. వాళ్ళు తల్లిని అడిగారు. ఆమెకు కూడా ఏమీ తెలీదు. వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడు వచ్చి చూసి మధుసూదనుడికి ప్రత్యేకంగా జబ్బు ఏమీ లేదు అన్నారు. కానీ కొద్ది కాలంలోనే మధుసూదనుడు ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మంచం పట్టాడు. తర్వాత కొద్ది రోజులకు అపస్మారక స్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అతను చాలాసార్లు బంగారం, నగలు అనే మాటలు అన్నాడు. 3 రోజులు అపస్మారకంగా ఉండి 4వ రోజు అతను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన భార్య, కొడుకులు కనిపించారు. పెద్ద కొడుకు అతనితో, నాన్న, బంగారమని నగలని కలవరించావు, వాటిని ఎక్కడన్నా దాచావా అని అడిగాడు. మధుసూదనుడు తన భార్యకేసి, 2 కొడుకులకేసి చూసి బలహీనంగా నవ్వి పెద్ద కొడుకుతో, మీ అమ్మను, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చచ్చిపోతూ మధుసూదనుడు ఎందుకు నవ్వాడు? తాను అనుభవించలేకపోయిన బంగారాన్ని తన భార్య, పిల్లలు అయినా అనుభవించటానికి లేకుండా చేసి ఆ బంగారం రహస్యాన్ని తనతోనే ఎందుకు తీసుకుపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మధుసూదనుడు చాలా సామాన్య కాపు. అతనికి 2 వీసల బంగారానికి మధ్య చాలా దూరం ఉన్నది. పేదవాడు ధనికుడు కావటానికి సమాజం ఆమోదించని మార్గాలు కొన్ని ఉంటాయి. సమాజానికి ఎదురు తిరిగే సాహసం గలవాడు దొంగతనం లాంటి నేరాల ద్వారా ధనికుడు అవుతాడు. కానీ మధుసూదనుడు ఏ మార్గము అవలంబించకుండానే బంగారం సంపాదించాడు. అందుకే అతను దాన్ని గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచాడు. తన దగ్గర బంగారం ఉండటమే సంఘద్రోహం అన్న భావం అతనిలో స్పష్టంగా ఉన్నది. దానికి తోడు అది దొంగ సొత్తయి ఉండవచ్చును అన్న అనుమానం తోడయ్యేసరికి ఆ బంగారం అతని పాలిట మృత్యువే అయ్యింది. తాను పడిన వేదన తన కొడుకులు, భార్య పడకూడదనే ఉద్దేశంతో అతను రహస్యాన్ని బయట పెట్టలేదు. వాళ్ళు సుఖంగా బతకగలుగుతారు అన్న ఆశతో అతను నవ్వాడు. బంగారం దొరికిన దాకా అతను కూడా సుఖంగా బతికినవాడే కదా అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు తెర రహస్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకిది ఏదో పరీక్షలాగా కనబడుతుంది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గినంత మాత్రాన నీకు ఫలం దక్కకపోవచ్చు. అందుకు ఉదాహరణగా నీకు నారాయణ భట్టు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశ్మీర దేశంలో నారాయణ భట్టు అనే పండితుడు ఉండేవాడు. అతను సమస్త శాస్త్రాలలోనూ ఆరితేరిన అఖండ మేధావి. అతనికి దేశమంతా తిరుగుదామని, ఇతర పండితులతో వాదించి జయించుదామని కోరిక కలిగింది. అందుకని నారాయణ భట్టు దేశాటన ప్రారంభించి ఒక్కొక్క దేశంలోనూ ప్రసిద్ధులుగా ఉండే పండితులతో వాదించి వారిని ఓడించి బహుమానాలు పుచ్చుకుంటూ కాలక్రమాన కళింగ దేశం వచ్చాడు. కళింగ దేశంలోని ఒక అగ్రహారంలో కమలామణి అనే ఒక విదుషీమణి
ఉండేది. ఆమె కూడా సమస్త శాస్త్రాలు చదువుకున్న ప్రజ్ఞావంతురాలు. తనతో వాదించి ఎవరైనా తనను ఓడించినట్టయితే అతణ్ణి పెళ్లి చేసుకుంటానని, తనతో వాదించి ఓడిపోయినవాడు తన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోవాలని ఆమె ఒక ప్రకటన చేసింది. అనేక మంది పండితులైన యువకులు ఆమెతో వాదించి ఓడిపోయి ఆమె పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కళింగ దేశం చేరుతూనే నారాయణ భట్టు కమలామణి గురించి విన్నాడు. అతను ఆమె ఉండే అగ్రహారం చేరి ఊరి చివర ఉండే ఒక బ్రాహ్మణుడి ఇంటికి అభ్యాగతిగా వెళ్ళాడు. నారాయణ భట్టు చెరువుకు వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చుని కమలామణి గురించి గృహస్థును అడిగాడు. దానికి గృహస్థు తాను కమలామణిని చిన్నతనంలో ఎప్పుడో చూశానని, యుక్త వయసు వచ్చాక ఆమె ఎవరికీ కనిపించటం లేదని, శాస్త్ర చర్చకు వచ్చిన వారితో వాదించేటప్పుడు కూడా ఆమె తెర వెనక ఉండి మాట్లాడుతుందని, మంచి పాండిత్యం కలది అని చెప్పాడు. భోజనం ముగించి నారాయణ భట్టు కమలామణి ఇంటికి వెళ్ళి తాను ఆమెతో శాస్త్ర చర్చకు వచ్చినట్టు కబురు చేశాడు. ఆ మాట వింటూనే కమలామణి ఒక గదిలో తెర కట్టించి దానికి ఒక పక్క తాను కూర్చుని రెండో పక్క నారాయణ భట్టుకు ఆసనం వేయించి ఆయనను లోపలికి పిలిపించింది. ఆయన గదిలోకి వచ్చి కూర్చున్నాక కమలామణి, నా ప్రతిజ్ఞ ఏమిటో మీకు లోగడనే తెలుసును కదా అని అడిగింది. మీరే చెప్పండి అన్నాడు నారాయణ భట్టు. మీరు ఓడితే నా పాదాలకు దండం పెట్టి వెళ్ళాలి. నేనే గాని ఓడితే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను ఓడిపోతే మీ కాళ్లకు దండం పెడతాను. మీరు ఓడితే మిమ్మల్ని పెళ్ళాడటమే ఆలోచనీయం అన్నాడు నారాయణ భట్టు. కమలామణి ఒక్క క్షణం ఆలోచించి సరే కానియ్యండి అన్నది. చాలాసేపు వారిద్దరికీ అనేక విషయాల మీద చర్చ జరిగింది. ఇద్దరూ సమాన ప్రజ్ఞ కలవారు. ఒకరి ప్రశ్నలకు ఒకరు సరిగా సమాధానాలు చెప్పారు. నారాయణ భట్టు మాత్రం చిట్ట చివరకు తాను ఒక ఆడదానికి ఓడిపోతానేమో అని భయపడుతూ వచ్చాడు. అతను వేసిన ఎంతెంత చిక్కు ప్రశ్నలకు కమలామణి సునాయాసంగా సమాధానాలు చెప్పేస్తున్నది. కొంతసేపు గడిచాక నారాయణ భట్టు కమలామణిని, మీరు ఎవరి వద్ద విద్య నేర్చుకున్నారు అని అడిగాడు. అన్ని విద్యలు మా తండ్రి గారి వద్దనే నేర్చుకున్నాను అని ఆమె జవాబు చెప్పింది. మీ వయస్సు ఎంత అని నారాయణ భట్టు మళ్ళీ అడిగాడు. 22 అని కమలామణి సమాధానం చెప్పింది. మీరు ఈ విధంగా తెరకట్టుకుని మనుషులకు కనిపించకుండా ఉండటానికి కారణం అని నారాయణ భట్టు అడిగాడు. అది నా నియమం అన్నది కమలామణి. నారాయణ భట్టు కొంతసేపు ఆలోచించి తాటాకు మీద ఏదో శ్లోకం రాసి దాన్ని తెర వెనక్కు విసిరేస్తూ, దీనికి అర్థం చెప్పండి అన్నాడు. కమలామణి వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను ఓడిపోయాను, నన్ను పెళ్లి చేసుకోండి అన్నది. నారాయణ భట్టు ఆసనం మీద నుంచి లెగుస్తూ, అది అసంభవం అంటూ వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనతో సమాన పాండిత్యం గల స్త్రీ తనకు ఓడిపోయినట్టు ఒప్పుకున్నందుకు సంతోషించక నారాయణ భట్టు ఎందుకు వెళ్ళిపోయాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నారాయణ భట్టు కమలామణి రహస్యాన్ని తెలుసుకున్నాడు తప్ప ఆమెను ఓడించలేదు. స్పష్టంగా ఆమె గుడ్డిది. జటిలమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మనిషి ఒక శ్లోకాన్ని చదివి అర్థం చెప్పమనగానే తాను ఓడినట్టు ఒప్పుకున్నదంటే ఆమె గుడ్డిదని తెలుస్తూనే ఉన్నది. ఆ మాట రూఢి చేసుకునేటందుకే ఆమెకు చదువు చెప్పిన మనిషిని గురించి, వయసు గురించి అడిగాడు. తండ్రే గురువు కావటం చేత ఆమె గుడ్డిదన్న సంగతి గుట్టుగా ఉండిపోయింది. ఆమె విద్య పూర్తి అయి ఎంతో కాలం కావటానికి కూడా అవకాశం లేదు. ఎంత పండితురాలైనప్పటికీ గుడ్డిదాన్ని చేసుకోవటం ఇష్టం లేక గాని, తాను ఆమెను నిజంగా చర్చలో గెలిచినట్టు నమ్మకం లేక గాని నారాయణ భట్టు వెళ్ళిపోయి ఉంటాడని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు తండ్రికి తగిన కొడుకు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని
ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ లక్ష్యాన్ని సాధించడానికి అసాధారణమైన దీక్ష పూనావు, కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు తిరిగి అమరధ్వజుడి కథే చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటాడుతూ కీకారణ్యం మధ్యకు వెళ్ళి అక్కడ ఒక భిల్లకన్యను చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లాడగలందులకు మహాబలశాలి అయిన ఒక భిల్ల యోధుణ్ణి ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తరువాత అనేక సమస్యలు బయలుదేరాయి. ఆమెకు రాజభవనం వాతావరణం బొత్తిగా కొత్త, రాజరికపు సంస్కారం ఆమెలో ఏ కోసానా లేదు. ఈ కొత్త జీవితంలో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోయింది. ఆమె తన పరిచారకులతో మాట్లాడటానికి కూడా జంకేది. తన మందిరం దాటి ఎన్నడూ బయటకు వచ్చేది కాదు. ఈ ఖైదులాంటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే. అందుచేత ఆమె అహోరాత్రాలు అతన్ని తన చెంతనే ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుందన్న ఆశతో తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వచ్చాడు. ఆమెను సంస్కారం గలదాన్ని చెయ్యటానికి, నలుగురు మధ్య స్వేచ్ఛగా తిరిగేటట్టు చెయ్యటానికి అతనే స్వయంగా పాటుపడవలసి వచ్చింది. అయితే అతని ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. పొరుగుదేశపు రాజు అమరావతి పైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరధ్వజుడికి తెలియవచ్చింది. వెంటనే అతను అంతఃపురంలో నుంచి బయటికి వచ్చి మంత్రులందరినీ సమావేశపరచి రానున్న యుద్ధం గురించి చర్చలు సాగించాడు. ఆ సమయంలో బెల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఇంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు, పోదాం పద అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగింది. ఇది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్ఘాంతపోయారు, కొందరు చాటుగా నవ్వుకున్నారు. అమరధ్వజుడికి భరించరాని అవమానం అయ్యింది. అతను వెంటనే ఆమెతో పాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ, ఇంతకాలము నేను బోధించినదంతా బూడిదలో పన్నీరయ్యింది. నాకు రాజకార్యాలుంటాయి. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఈ దేశపు యువరాజును కూడా. నా వాళ్ల మధ్యనే నువ్వు నన్ను నవ్వుల పాలు చేశావు. రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల పాలవుతాను. నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించవలసిందే కానీ నిన్ను మార్చడం నాకు సాధ్యం కాదు అన్నాడు. అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగా అర్థం కాలేదు. తాను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియలేదు. అతనికి కోపం రావడం చూసి ఆమె అతనికేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది. అది మొదలు అమరధ్వజుడు రాత్రివేళ తప్ప తన భార్యకు కనిపించటం మానేశాడు. నిజానికి అతడికి రాజకార్యాల ఒత్తిడి కూడా జాస్తిగానే ఉన్నది. త్వరలోనే యుద్ధం జరిగింది. యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడించాడు. తన భర్త కనిపించడం తగ్గినాక భిల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదులాగా అయిపోయింది. ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుట్టింది. ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలిగింది. కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దానికి ఏమాత్రమూ అంటకుండా పోతున్నదామె. ఆమెను భిల్లుల మధ్య నుంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఆమె మీద జాలిపడ్డాడు. ఆమెను భిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్నా ఆమె ఇప్పుడు గర్భవతి. అమరావతిలో ఏటా దసరా వేడుకలు, జాతర జరిగేవి. జాతరలో రకరకాల బల ప్రదర్శనలు జరిగేవి. అలాంటి బల ప్రదర్శనలలో పోటీలు కూడా ఉండేవి. వీటిలోకెల్లా అద్భుతమైన ప్రదర్శన ఏదంటే, అమరధ్వజుడు అతి ప్రాచీనమైన రాతి గదతో ఏనుగుతో యుద్ధం చేసి దాన్ని చంపేవాడు. ఆ రాతి గద చాలా బరువైనది. దాన్ని పైకి ఎత్తడం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన బెల్ల భార్యను కూడా తీసుకువెళ్ళాడు. ఉత్సవం చూడటానికి జనం లక్షల సంఖ్యలో వచ్చారు.
ఆ జనాన్ని చూసి భిల్ల యువతి ఆశ్చర్యపడి, మేం కూడా జాతరలు జరుపుకుంటాం కానీ ఇంతమంది రారు అన్నది. వాళ్ళంతా నా బల ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు. అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసి ఉండవు. కొద్దిసేపట్లో చూస్తావు అన్నాడు అమరధ్వజుడు. ప్రదర్శనలు చూడటానికి రాజకుటుంబం వారికి, ఇతర ముఖ్యులకు ఎత్తున కూర్చునే ఏర్పాటు చేశారు. అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేశారు. అతను రాతి గదను అవలీలగా ఎత్తాడు. మొదపటేనుగును అతను ముందుకు తెచ్చారు. ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరిగింది. ఏనుగు దిక్కులు పగిలేటట్టు ఘీంకరిస్తూ అతన్ని తొండంతో పట్టడానికి ప్రయత్నించింది. కానీ త్వరలోనే అతను ఏనుగును చంపేశాడు. అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపించారు. అతను తన భార్య కేసి చూసేసరికి ఆమె విరగబడి నవ్వుతున్నది. అతను ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు నవ్వావు అని అడిగాడు. నువ్వు ఏం గొప్ప పని చేశావని ఈ జనం ఇలా శవం ఎత్తిపోతున్నారు అని భిల్ల యువతి అతన్ని అడిగింది. ఆ రాతి గదను మానవ మాతృలెవరూ ఎత్తలేరు. నేను దాన్ని ఎత్తటమే కాక దానితో ఏనుగును చంపాను. ఇది విడ్డూరం కాదా అని అమరధ్వజుడు అడిగాడు. ఈ రాతి గదను ఇంకెవరూ ఎత్తలేరంటావా అని ఆమె అడిగింది. దాన్ని ఎత్తిన వాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు అమరధ్వజుడు. భిల్ల యువతి ఆశ్చర్యపోయి, దాన్ని ఎత్తగలవాళ్ళు మా గూడెంలో చాలా మంది ఉన్నారు అన్నది. ఉంటే వెళ్ళి తీసుకునిరా. ఇప్పుడే మీ గూడానికి వెళ్ళు. రాతి గద ఎత్తగల వాణ్ణి వెంట పెట్టుకుని మరీ రా. తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు అన్నాడు అమరధ్వజుడు తన భిల్ల భార్యతో. అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేశాడు. ఆమె తిరిగి రాలేదు. 15 సంవత్సరాలు గడిచాయి. ఏటా దసరా ఉత్సవాలు, జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడు అమరధ్వజుడు రాతి గదతో ఏనుగును చంపుతూనే ఉన్నాడు. 16వ ఏడు అతను రాతి గదతో ఏనుగును చంపిన వెంటనే జనంలో నుంచి ఒక భిల్ల యువకుడు, మహారాజా, నేను ఆ రాతి గదను ఎత్తగలనేమో చూడనిస్తారా అన్నాడు. అమరధ్వజుడు ఆ కుర్రవాడికేసి ఒక క్షణం చూసి, ఎత్తగలవేమో చూడు, దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఆ పిల్ల యువకుడు ఆ రాతి గదను పైకెత్తి గిరగిరా తిప్పి పైకి ఎగరేశాడు. ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోయాడు. అప్పుడు భిల్ల యువతి ముందుకు వచ్చి, చూసారా, మా గూడెంలో మీకన్నా బలవంతులున్నారు అని అమరధ్వజుడితో అన్నది. ఆమె తన భార్యేనని అమరధ్వజుడు పోల్చుకోగలిగాడు. ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భిల్ల యువతి తన గూడెంలో రాతి గద ఎత్తగల వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి కూడా 15 ఏళ్ల పాటు ఎవరినీ ఎందుకు తీసుకురాలేదు? ఆమె అబద్ధం ఆడినట్టు స్పష్టమైన తరువాత కూడా అమరధ్వజుడు ఆమెకు క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆటవికులు అబద్ధాలాడరు, ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు. భిల్ల యువతి అబద్ధం ఆడలేదు. తన భర్త కన్నా బలశాలురు గూడెంలో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది. వాళ్ళని తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చెయ్యడం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడైన దాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలులు గూడెంలో ఉన్నట్టు రుజువు చేసింది. తన రాజ్యాన్ని తన కొడుకుకే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతో అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు డబ్బుకు యజమాని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ ఫలించి నీకెవరైనా వరం ఇస్తామన్నట్టయితే అర్థం లేని వరం ఏ పరిస్థితులలోనూ కోరకు.
అలా చేసినట్టయితే వసుగుప్తుడిలాగా నువ్వు కూడా చాలా నష్టపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వసుగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉద్దానపురంలో వసుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఎంట ఎన్నో ఇనప్పెట్టులుండేవి. అన్నిటి నిండా బంగారం ఉండేది. లక్ష్మీదేవిని తన ఎంట కట్టేసుకున్నాడని లోకులు ఆయనను గురించి అనుకునేవాళ్ళు. ఆయన కొడుకు ఎదిగి వచ్చాడు. అతను కూడా తండ్రితో పాటు వ్యాపారంలో పాల్గొంటూ ఉండేవాడు. వసుగుప్తుడు డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకొక ఆశయం ఎరగడు. ఆయనకు చిల్లి గవ్వాయినా వృధాగా ఖర్చు పెట్టడం అంటే ఎంత మాత్రమూ ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపు అన్నది పవిత్రంగా చూసేవాడు. వసుగుప్తుడు, ఆయన భార్య, కొడుకు, కోడలు ఈ నలుగురే వసుగుప్తుడి కుటుంబం. కానీ వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది. భోజనం విషయంలో కూడా వసుగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు. ఆడంబరంగా తినటం అంటే ఆయనకి చాలా కోపం. ఇలా ఉండగా వసుగుప్తుడికి మనుమడు పుట్టాడు. మనుమడు బారసాల వైభవంగా జరిపి ఎంత ఖర్చైనా సరే బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిపిద్దామని వసుగుప్తుడి భార్య అన్నది. ఈ మాట విని వసుగుప్తుడు అమితంగా చిరాకు పడ్డాడు. విందులు వేడుకలు దేనికి జరపాలి? వాటి కింద అయ్యే ఖర్చు నిరుపయోగం కదా. మనవడు పుట్టాడంటే నలుగురికి ఐదుగురం అయ్యాం. దాంతోపాటు ఖర్చు పెరుగుతున్నది. దానితో రాబడి కూడా పెరగాలి. ఉన్న వ్యాపారం అబ్బాయి చూడగలడు. నేను ఎటైనా వెళ్ళి అదనపు రాబడి తెస్తాను అన్నాడు వసుగుప్తుడు. ఆయనకు తన కోడలు చాలా తెలివిగలదని తెలుసు. అందుచేత ఆయన ఆమెతో నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఆమె తన మామగారితో ఎటైనా వెళ్ళి అధికంగా డబ్బు సంపాదించుకు వస్తానంటే అనుకున్నది మీరు చేసి తీరుతారు. మీకు సలహా ఇచ్చే తాహతు నాకు లేదు. మీరు దారి ప్రయాణానికి తీసుకుపోయే ఆహారం మటుకు నన్ను తయారు చేసి ఇయ్యనివ్వండి అన్నది. తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించి వసుగుప్తుడు ఆమెకు తనకు ఆహారం కట్టియడానికి ఒప్పుకున్నాడు. ఆమె ఆయన తినటానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసి నేతిలో వేయించిన చిత్రాన్నము, తాగటానికి ఒక చిన్న తిత్తిలో చక్కెర పానకము తయారు చేసి ఇచ్చింది. కోడలు ఇచ్చిన ఆహారం తీసుకుని వసుగుప్తుడు బయలుదేరాడు. ప్రయాణం అలవాటు లేని కారణం చేత కొద్ది మైళ్ళు నడిచేసరికి ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి, ఆయాసం వచ్చింది. వసుగుప్తుడు ఇంక ఒక్క అడుగైనా వేయలేని పరిస్థితి ఏర్పడేసరికి అదృష్టవశాన ఒక చెట్టు కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ చెట్టు నీడలో చేరాడు. ఆకలి దహించుకుపోతున్నది. కానీ వసుగుప్తుడు వెంటనే ఆహారం తినటం వృథా అనుకున్నాడు. ఆయనకు దాహం మరింతగా బాధిస్తున్నట్టు కనపడింది. అందుచేత ఆయన తన తిత్తి తీసి అందులో నుంచి నీరు ఒక గుటక తాగి నివ్వెరపోయాడు. అది ఉత్త నీరు కాదు, చక్కెర కలిపిన నీరు. నా కోడలు ఇంత దుబారా మనిషేం, ఇలా అయితే ఇల్లు గొల్ల చేస్తుందే అనుకుంటూ వసుగుప్తుడు నీరు తాగడం మానేసి ఆహారం తినటానికి పొట్లం విప్పాడు. వెంటనే కుంకుమ పువ్వు వాసన, నెయ్యి వాసన గుప్పున కొట్టింది. చీచి, ఎంత దుబారా మనిషి! నేను ఇల్లు వదలక ముందే ఇలా చేసిందే. నేను లేకపోతే ఉన్న డబ్బంతా మాయమైపోదు అనుకుని వసుగుప్తుడు చిత్రాన్నం అంతా కాకులకు వేసేసి తిత్తిలోని చక్కెర పానకం సమీపంలో ఉన్న ఒక బిలంలో పోసేశాడు. మరుక్షణమే ఆ బిలంలో నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి పడగ విప్పి వసుగుప్తుడి కేసి తదేకంగా చూడసాగింది. దాన్ని చూడగానే వసుగుప్తుడు ఒక్క క్షణం పాటు కొయ్యబారిపోయాడు. మరుక్షణం ఆయనకు ఎక్కడలేని శక్తి వచ్చింది. ఆయన వచ్చిన దారిని అతి వేగంగా పరిగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తేసరికి ఆయనకు అమితంగా ఆయాసం వచ్చింది. ఊపిరి అందలేదు. ఆయన ఆగి చూసేసరికి నాగుపాము ఆయన్ను తరుముతూ రావటం కనిపించింది. ఆయన కింద పడిపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయ్యా లేవండి, మీకు ఒక వరం ఇచ్చిపోతాను అన్న మాటలు వినిపించాయి. అనుమానంగా వసుగుప్తుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆయనకు తన పక్కనే ఒక అందమైన యువకుడు కనపడ్డాడు. పాము జాడ లేదు. వసుగుప్తుడు ధైర్యంగా లేచి కూర్చుని ఎవరు నువ్వు అని అడిగాడు. నేను నాగరాజు కొడుకును. ఆ చెట్టు కింద బెలంలో నివసిస్తూ ఉంటాను.
నేను దాహంతో చచ్చిపోతున్న సమయంలో మీరు తియ్యని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు. మీరు ఏది కోరుకుంటే అది చేస్తాను అన్నాడు ఆ యువకుడు. నాకు జీవితంలో ఒకే కోరిక, అది డబ్బు సంపాదించడము, కూడబెట్టడమును. నాకు ఏ వరము అక్కర్లేదు. నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే 10,000 వరహాలు అన్నాడు వసుగుప్తుడు. అలా కాదు, మీరు నా నుంచి ఏదన్నా వరం పొందితేనే కాని మిమ్మల్ని పోనియ్యను అన్నాడు యువకుడు. వసుగుప్తుడు కొంచెం ఆలోచించి, ఒక పని చేద్దామా? మా కోడలు చాలా తెలివైనది. నువ్వు నాతో మా ఇంటికి రా. నా కోడలు కోరమన్న వరం కోరతాను. దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. యువకుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వసుగుప్తుడి ఇంటికి వెళ్ళారు. వసుగుప్తుడు తన కోడల్ని పిలిచి సంగతంతా చెప్పి, నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడు అన్నాడు. కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య, ఏమండి, బోలెడంత ధనం వరంగా కోరుకోండి అన్నది. వసుగుప్తుడు చిరాకుపడి, ధనానికి పరిమితి ఏమున్నది? అదీ కాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించడంలో ఉండే ఆనందం ఏమేటట్టు అన్నాడు. ఇంతలో ఆయన కోడలు, మామయ్య, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరండి అన్నది. చెప్పమ్మా చెప్పు అన్నాడు వసుగుప్తుడు. మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరండి అన్నది వసుగుప్తుడి కోడలు. వసుగుప్తుడికి నవ్వొచ్చింది. తన ధనానికి తానే కదా యజమాని, తనకన్నా ఇంకో యజమాని ఎవరున్నారు? అయినా ఆయన ఆ యువకుణ్ణి అదే వరం కోరాడు. అలాగే వరం ఇచ్చాను అని ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వసుగుప్తుడిలో విచిత్రమైన మార్పు రాసాగింది. ఆయన ధనం సంపాదించడం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోయింది. ఆయన తన తాళపు గుత్తి తన భార్యకి ఇచ్చి, ఇంటి పెత్తనం ఆడది చూడాలి. ఇంటి ఖర్చు గురించి నన్ను బాధ పెట్టక అంతా నువ్వే చూసుకో. ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు. సుఖపడడానికి కాకపోతే డబ్బు దేనికి అన్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతాల తీవ్రమైన కరువు వచ్చింది. వసుగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు. తిండి గింజల కోసం వచ్చిన వాణ్ణి ఎవణ్ణి ఉత్త చేతులతో పంపవద్దని శాసనం చేశాడు. మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. వసుగుప్తుడి కోడలు నిజంగా తెలివిగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకు అన్నది? అది అర్థం లేని వరం అని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు? ఆ వరానికి ఆయనలో మార్పుకి సంబంధం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తన కోడలు కోరమన్న వరం అర్థం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు. కానీ ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవటానికి ఆ వరమే కోరాడు. అది అర్థం లేని వరం ఎంత మాత్రమూ కాదు. ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస. దానికోసం జీవితంలో ఇంకే ఆశయము లేకుండా చేసుకుని దానికి రక్షక భటుడుగా కాపలా కాశాడు. ధనమే ఆయనకు యజమాని అయింది. అది తన సేవకుడికి చిన్నమెత్తు సుఖం కూడా చేకూర్చలేదు. ఆఖరకు రుచికరమైన పదార్థాలు నోట పెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది. వరం పొందినాక వసుగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించడం ప్రారంభించాడు. అది ఆయన మనస్సుకు వేసిన సంకెళ్ళు తెగిపోయాయని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈరోజు కథ పేరు దొంగను పట్టినవాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికి మాట ఇచ్చేలా శ్రమ పడుతున్నావో తెలియదు, కానీ ఒక్కొక్కసారి మాట నిలబెట్టుకునేటందుకు కూడా అధర్మంగా ప్రవర్తించవలసి రావచ్చు. అందుకు నిదర్శనంగా నీకు విక్రమసేనుడు అనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భావన అనే రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. ఆయన రాజ్య పాలనలో అతి సమర్థుడు. యుద్ధంలో ఆయన అపజయం ఎరగడు. చుట్టుపక్కల అనేక మంది రాజులు ఆయనకు సామంతులై అంతులేని కప్పాలు చెల్లించేవారు.
విక్రమసేనుడి ఖజానాలో లక్ష్మి తాండవిస్తూ ఉండేది. అయితే కొంతకాలం గడిచినాక ఖజానాలో ధనం విచిత్రంగా తరగసాగింది. ఎవరో యుక్తిగా ఖజానాను కొల్లగొడుతున్నట్టు రాజుకు అనుమానం కలిగింది. దొంగలను పట్టడానికి ఆయన ఎన్నో బందోబస్తులు చేశాడు. తాను స్వయంగా రాత్రిపూట గస్తీ తిరిగాడు, కానీ ఖజానాలో సొత్తు తరిగిపోతూనే వచ్చింది. చివరికి రాజు తన ఖజానాను కొల్లగొట్టుతున్న వాళ్ళను పట్టి ఇచ్చిన వారికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చాటింపు వేశాడు. రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో అనేక మంది దొంగను పట్టడానికి ప్రయత్నించారు, కానీ దొంగ దొరకలేదు. ఖజానాలో దొంగతనాలు ఆగిపోనూ లేదు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు సభ తీరి ఉండగా ఒక అందమైన యువకుడు రాజుగారిని చూడవచ్చి, మహారాజా, మీరు వేసిన చాటింపు విన్నాను. దొంగను పట్టటానికి మీకు నేను సహాయపడగలను అనుకుంటాను అన్నాడు. నీ వెంట నువ్వు కోరినంత మంది భటులను పంపుతాను. దొంగను పట్టి నాకు అప్పగించి నా కుమార్తెను వివాహం చేసుకో అన్నాడు రాజు. మహారాజా, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. మీరు స్వయంగా నాతో వస్తే చాలు. తమకు అభ్యంతరం లేకపోతే నన్ను నమ్మి నేను చెప్పిన చోటకి నా వెంట బయలుదేరి రండి అన్నాడు ఆ యువకుడు. రాజు మహాధైర్యశాలి. ఆయన కొంచెం ఆలోచించి యువకుడి కేసి పరీక్షగా చూసి, సరే, ఎప్పుడు బయలుదేరదాం అని అడిగాడు. ఆ సంగతి మళ్ళీ వచ్చి మనవి చేసుకుంటాను అని యువకుడు వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచినాక ఆ యువకుడు ఒక రాత్రి రాజుగారిని కలుసుకుని, ఈ రాత్రే మనం మారువేషాలలో బయలుదేరాలి అన్నాడు. కొద్దిసేపటికి వారు అరణ్య ప్రాంతం చేరుకుని గుట్టల మధ్యకు వచ్చారు. యువకుడు రాజుతో పాటు ఒక కొండరాయి చాటున కూర్చున్నాడు. అతను రాజుతో, మహారాజా, ఇంకా ఎగువన కొండల్లో ఒక పెద్ద గుహ ఉన్నది. అందులో దొంగలు రాత్రివేళ చేరి తాగి తందనాలాడతారు. కానీ మీకు నేను చూపించదలిచిన దృశ్యం అది కాదు అని ఆగి ఆలకించాడు. దూరాన గజ్జెల చప్పుడు వినవచ్చింది. యువకుడు రాజుతో, మహారాజా, ఆ వచ్చేది ఒక యువతి. ఆమెను జాగ్రత్తగా పరిశీలించండి అన్నాడు. కొద్దిసేపటికి ఆ దారిన ఒక 16 ఏళ్ల అందగత్తె కాళ్ల గజ్జెల చప్పుడు చేసుకుంటూ వచ్చింది. ఆమెకు 2 పక్కల 2 మనుషులు దివిటీలు పట్టుకుని నడుస్తున్నారు. ఆమె వెనుకగా మరి 2 మనుషులు ధనపు సంచులు భుజాల మీద మోస్తూ వస్తున్నారు. రాజు, యువకుడు చూస్తుండగానే అందరూ ముందుకు సాగిపోయారు. రాజు ఎంతకు ఏమీ మాట్లాడకపోవటం చూసి యువకుడు, మహారాజా, ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. రాజు యువకుణ్ణి, ఇక్కడ ఇలా జరుగుతున్నదని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. యువకుడు రాజుతో, మహారాజా, నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టక, దేనికి భయపడక కొండల్లోనూ కోనల్లోనూ యథేచ్ఛగా తిరుగుతున్నాను. ఒకరోజు రాత్రి నేను చెప్పిన గుహ వద్దకు వచ్చాను. లోపల నుంచి కోలాహలం వినిపించింది. లోపలికి తొంగి చూశాను. గుహ లోపల దొంగలున్నారు. ఒక పక్క మహాకాళి విగ్రహం ఉన్నది. దానికి కొందరు పూజ చేస్తున్నారు, మరికొందరు తాగుతున్నారు. ఒక ఎత్తైన రాతి మీద దొంగల నాయకుడు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మనం చూసిన యువతి ఒక యువకుడి పక్కన కూర్చుని ఉన్నది. ఆమె సమీపంలో ధనపు సంచులున్నాయి. అంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకు అనుమానం వేసింది. తమరు వేసిన చాటింపు విన్న మీదట అది మీ ఖజానా ధనమేమోనని నాకు అనుమానం వచ్చింది. అందుచేత ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. రాజు యువకుడితో, మనం చూసిన పిల్ల ఎవరనుకున్నావో? ఆమె నా కూతురు అన్నాడు. యువకుడు కంగారు పడిపోతూ, నిజంగానా మహారాజా? ఈ సంగతి నాకు ఏమాత్రం తెలిసినా తమరిని ఇక్కడికి తీసుకురాకపోదును. ఎంత అన్యాయం జరిగింది, మీరు నన్ను క్షమించాలి అని ప్రాధేయపడ్డాడు. వెర్రివాడా, నీకెందుకు విచారం? నా కూతురైనా మరొకరైనా న్యాయం జరిగి తీరాలి. రేపు ఆమెను కఠినంగా శిక్షిస్తాను. నువ్వు రేపు రాజభవనానికి రా అని చెప్పి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళాడు. ఆయన తిన్నగా రాజకుమార్తె మందిరానికి వెళ్ళి అక్కడి పరిచారకులను, అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. వాళ్ళు కొయ్యబారిపోయారు. తెల్లవారేదాకా రాజు తన కుమార్తె మందిరంలోనే ఉండి తెల్లవారుజామున ఆమె రాగానే, రాత్రి అంతా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు.
ఆమె తల వంచుకుని జవాబు చెప్పలేదు. మర్నాడు ఉదయం సభలో రాజు, రాజకుమార్తెను రాజద్రోహిగా నిర్ణయించాం, ఆమెకు తీవ్రమైన శిక్ష విధిస్తాం అన్నాడు. ఆ సమయంలో రాజసభలో ఉన్న యువకుడు, మహారాజా, మీరు రాజకుమార్తెను దొంగ అని నిర్ణయించే పక్షంలో ఆమెను మీకు పట్టి ఇచ్చినందుకు చాటింపు ప్రకారం నాకు ఆమెను ఇచ్చి వివాహం చెయ్యవలసి ఉంటుంది అని అన్నాడు. రాజు అందుకు ఒప్పుకొని ఆ యువకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విక్రమసేనుడు తన కుమార్తెను ఎందుకు శిక్షించలేదు? యువకుడికి చేసిన వాగ్దానం నిజంగా నిలబెట్టుకునేటందుకేనా, లేక తన కుమార్తెను శిక్షించకుండా ఉండటానికి ఈ వాగ్దానం అడ్డం పెట్టుకునే ఉద్దేశంతోనే ఆ యువకుణ్ణి మర్నాడు సభకు రమ్మన్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది ఇంత తేలికైన సమస్య కాదు. ఆ యువకుడి ప్రవర్తన మొదటి నుంచి చివరిదాకా అనుమానాస్పదంగానే ఉన్నది. అతను తనను గురించి రాజుకు చెప్పుకునేటప్పుడు ఆరితేరిన దొంగకు ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పుకున్నాడు. రాజుకు దొంగను పట్టి ఇయ్యటమే అతని ఆశయమైతే రాజు వద్ద భటులను తీసుకుని రాజకుమార్తెను గాని, గుహలో ఉన్నారు అనుకున్న దొంగలను గాని తానే పట్టుకుని ఉండవచ్చు. అతను రాజుకు చూపించిన దృశ్యం ఒక కృత్రిమ నాటకం లాగున్నది. అందులో దివిటీలు రాజకుమార్తెను రాజు గుర్తించడానికి తప్ప మరెందుకు కావు. రాజుకు ఈ దృశ్యం చూపే ముందు యువకుడు 2 రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రదర్శనం ఏర్పాటుకే అయి ఉండాలి. రాజుకు ఇతని మీద అనుమానం ఉన్నది అనడానికి సందేహం లేదు. తన కుమార్తె ఎవరో గజదొంగను ప్రేమించిందని తెలిసి ఈ యువకుడు ఆమెను అడగడానికి సాహసిస్తాడో లేదో తెలుసుకునేటందుకే రాజు అతన్ని సభకు రమ్మన్నాడు. యువకుడు రావటమే కాక ఆమెను పెళ్లాడటానికి జంకలేదు. అతనే ఆ గజదొంగ అని, రాజకుమార్తె అతన్ని ప్రేమిస్తున్నదని రాజుకు స్పష్టమయ్యింది. యువకుడు రాజకుమార్తెను రహస్యంగా ప్రేమించటానికి మారుగా రాజకుమార్తెని దొంగగా పట్టి ఇచ్చి రాజుగారి వాగ్దానం ప్రకారం పెళ్లాడటానికి మంచి పథకం వేశాడు. అతని తెలివికి రాజు తలవొగ్గి వారిద్దరికీ పెళ్లి చేసేశాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. హైప్ బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.